నిశ్శబ్దంగా ఉంటాడు. ఏమీ తెలియని వాళ్ళ అమాయకుళ్ళ నిశ్శబ్దంగా ఉంటాడు. ఎందుకని అవతల వాడు పాపమును మూట కట్టుకుంటున్నాడు. కట్టుకొని అనుభవిస్తాడు. నాకే చెప్తే వినడు. వాడి స్థాయిలో అరవడం, నేను మూట కట్టుకోవాలి వాడి కోసం, నేను కట్టను, అందుకని నేను నిశ్శబ్దంగా ఉంటాను. వాడు కట్టుకుంటున్నాడు. కట్టుకొని అనుభవైక వేద్యం అయిన తర్వాత, అనుభవానికి వచ్చిన తర్వాత బాధపడతాడు. వాడికి చెప్తే వినే మనిషి కాడు. ఆ తర్వాత దెబ్బ తిన్నాక మారేకొస్తాడు. అప్పుడు చూద్దాం. అందుకని నోత్తరం ప్రతిపద్యతే, ఉద్రేకపడేటటువంటి వాళ్ళ దగ్గర, వెర్రికేకలేసే వాళ్ళ దగ్గర సమాధానం చెప్పే అలవాటు రామచంద్రమూర్తికి లేదుట. మీరిప్పుడు ఇది కానీ అలవాటైతే జీవితంలో ఓ గట్టిగా మాట్లాడి వెర్రికేకలేసే ఉన్నవాడిని మీరు ఆదరించలేరు మీ ఇంట్లోకి. ఎందుకని వాడితో మౌనమే ప్రధానం. మీరు జవాబివ్వరు. జవాబివ్వనప్పుడు మీకు వాడితో స్నేహం ఎలా కుదురుతుంది? కంఠమెత్తి గట్టిగా మాట్లాడేవాడు నా స్నేహితుడు కాడు. ఎందుచేత అలా మాట్లాడేవాడు నా స్వరూపాన్ని కూడా పాడు చేస్తాడు, నా ప్రశాంత చిత్తాన్ని పాడు చేస్తాడు. మీరు 4 మాటలు మౌనంగా ఉంటే 5వ మాట వాడు మీ దగ్గరికి రాడిగా. అందుకని రామాయణం రామచంద్రమూర్తి గుణాలు మనకి చూపించే జీవితంలో ఎలా దిద్దుకోవాలో. కథంచరుపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ. వెంటనే కింద శ్లోకంలో చెప్తారు మహర్షి. ఈ శ్లోకం వెంటనే కింద ఎందుకు చెప్పాలి? మనస్సు ప్రశాంతంగా ఎలా ఉంటుందో చెప్పారు. నేను ముందు చెప్పేశాను ఆ విషయాన్ని అర్థం అవడం కోసం. కథంచిరుపకారేణ కృతే నైకేన తుష్యతి. వాడెప్పుడూ ఎవరికి ఉపకారం చేసే మనిషి కాడు. కథంచిత్, అనుకోకుండా ఓ ఉపకారం చేశాడు వాడు. అనుకోకుండా ఒక ఉపకారం చేసినా దాన్ని 10 మాటలు తలుచుకుంటాట రాముడు. ఏమిటి దానివల్ల ఉపయోగం? వాడు చేసేసాడు, కావాలని చేయలేదు, ఏదో అనుకోకుండా చేశాడు ఉపకారం. వాడికి జరుగుతుంది, తప్పదు, అందుకని ఉపకారం చేశాడు వాడు. అటువంటి ఉపకారం చేసిన రాముడు వాణ్ణి తలుచుకు 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 సంతోషిస్తాట. నస్మరత్యపకారాణం శతమ ఆత్మవత్తయ. 100 తప్పులు వాడు చేసినా రాముడు స్మరించట. ఎందుకని? ఆత్మవత్తయ, మంచి మనస్సు ఉన్నవాడు కాబట్టి. నీ మనస్సు మంచి మనస్సో, నీ మనస్సు చెడ్డ మనస్సో నీకు నువ్వు సాక్షివి. దానికి జడ్జి వేరొకరు ఉండరు. ఎంత గొప్ప ప్రిస్క్రిప్షన్ ఇవాళ తీర్పు వాల్మీకి మహర్షి చెప్పారో చూడండి. నీకు నువ్వు జడ్జి చేసుకో. ఉదయం 6 గంటలకి లేచి 7 గంటలు అయ్యేటప్పటికి ఒక్కసారి రివ్యూ చేసుకో, ఒక నిమిషం. ఎన్ని సంకల్పాల్లో నువ్వు ఇతరుల్ని ద్వేషిస్తే అంతసేపు నువ్వు చెడ్డ మనస్సుతో ఉన్నావు. ఎన్ని సంకల్పాలలో ఇతరులు చేసిన మంచిని నువ్వు స్మరిస్తే నువ్వు అంత మంచి మనస్సుతో ఉన్నావు. నువ్వు ఎంత మంచి మనస్సుతో ఉన్నావో అంత ప్రశాంతంగా ఉన్నావు. నువ్వెంత ప్రశాంతంగా ఉన్నావో అన్ని మంచి మాటలు మాట్లాడావు. ఎన్ని మంచి మాటలు మాట్లాడావో అంతసేపు మనిషిగా నువ్వు బ్రతికావు. కానిది నువ్వు రాక్షసుడిగా మరణించావు. ఇది జ్ఞాపకం పెట్టుకోగలిగితే కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ. అవతల వారు చేసిన అపకారమును జ్ఞాపకం తెచ్చుకోడు. కావాలని చెయ్యకపోయినా ఒక్క ఉపకారం వాళ్ళ వల్ల జరిగినా తాను గుర్తు తెచ్చుకుంటాడు. ఎందుకని? తన మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం, తనని తాను ఉద్ధరించుకోవడం కోసం. ఇది రాముడు చేస్తే మీరెందుకు చెయ్యలేరు? మీరు మీ మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలనుకుంటే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము అని మనకి చిన్నతనంలో నేర్పుతారు. ఎందుకు నేర్పుతారు? ఎక్కడి నుంచి వస్తుంది సంతోషం? వాళ్ళు నాకు ఆ రోజున ఉపకారం చేశారు మహానుభావులు, నాకేమిటి? ఉపకారం చేసేవాళ్ళు ఇంతమంది ఉన్నారు. అప్పుడు ఫలానా కష్టం వచ్చింది, ఆయన వచ్చి ఉపకారం చేశారు. ఇంకొకప్పుడు ఆయన ఉపకారం చేశారు. ఇంకొకప్పుడు పాపం ఆయన ఎప్పుడు వచ్చి కోటేశ్వరారు బాగున్నారా అని పలకరిస్తూ ఉంటారు. ఇంతమంది ఉన్నారు అని మీరు తలుచుకుంటున్నారు అనుకోండి, మీ మనస్సు ఉప్పొంగిపోతుంటుంది సంతోషంతో. దిక్కుమాలాడు 1972 ఫిబ్రవరి 15 వాడు, ఏప్రిల్ 3 వాడు, ఇలా అపకారాలన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు అనుకోండి. పరదూషణ, లోపల మూట కట్టుట. ఏమిటి ఉపయోగం? ఇది రాముడు నేర్పాడు మనకు ఎలా బ్రతకాలో. ఇవయ్యా నీ కొడుకు గుణాలు. వాల్మీకి మహర్షి చెప్తున్నారు. ఇందుకని తండ్రికి ఇష్టంట రాముడంటే. బుద్ధిమాన్ మధురాభాషి పూర్వభాషి ప్రియం వద వీర్యవాన్ నచ వీర్యేణ మహతాస్వేన విస్మిత. బుద్ధిమాన్. బుద్ధిమాన్ అంటే, బుద్ధి అంటే నీకు ఒక జడ్జి. ప్రతి వాళ్ళకి లోపల ఒక జడ్జి ఉంటాడు, ఒక డిసైడింగ్ ఆఫీసర్ ఉంటాడు. మీరు ఫైల్ పెట్టారనుకోండి, ఇలా చేద్దాం, ఇఫ్ యాక్సెప్టెడ్ టు, ఇఫ్ అగ్రీడ్ టు, పెద్దవారు ఒప్పుకుంటే ఇలా చేద్దామని మీరు ఫైల్ పెడతారు. మీ పైనున్న అధికారి దాన్ని ఒప్పుకోలేదనుకోండి, సపోజింగ్ ఇలా చెయ్యవద్దు ఇలా చెయ్యి అన్నాడు అనుకోండి, మీరు పెట్టింది నిలబడదు కదా, పైవారు చెప్పింది నిలబడుతుంది. అలా లోపల ఒక సంకల్పం వస్తుంది మీకు తెలియకుండానే. ఇవాళ సినిమాకి వెడదాం అనిపిస్తుంది,
వెంటనే ఏ సినిమాకి ఎడదాం అనిపిస్తుంది, ఫలానా సినిమాకి ఎడదాం, అబ్బా ఆ సినిమా అంతా కొట్లాట్లు దెబ్బలాట్లు ఎందుకు వచ్చింది, ఇంకో దానికి ఎడదాం, అసలు ఇవన్నీ ఎందుకు, రామాయణానికి పోతే అబ్బా ఏం రామాయణం లేదు, ఆయన ఓహో పట్టుకు తినేస్తాడు, ఎందుకు వచ్చింది ఆ రామాయణం, అలా అనకు, పోన్లే వాడికి ఏం చేత కాదు, కాకపోయినా మనం ఓ 2 గంటలు అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో కూర్చుంటున్నాం కదా, పైగా ఆఖరణ రామనామం చెప్తున్నాం కదా, అది అక్కడికి వస్తుంది కదా మనకి, సినిమాకి ఏముంది ఎప్పుడైనా వెళ్ళొచ్చు, పోనీ దానికి ఎడదాం, సరదాగా అంతమంది భాగవతులతో కలిసి కూర్చోవచ్చు కదా, అదే మనకి భాగ్యం అని ఇన్ని జరిగిన తర్వాత డిసైడ్ చేసి నిర్ణయం చేసేవాడు ఒకడు ఉంటాడు. సినిమాకి వెళ్ళాలా రామాయణానికి వెళ్ళాలా, ఇవన్నీ సంకల్పాలు, రామాయణానికి వెళ్ళు అని డిసైడ్ చేస్తాడు ఒకడు, ఎవరు ఈ లోపల వాడేం కనపడ్డావు, అది బుద్ధిమాన్. నిర్ణయం చేసేదెవరో దాని పేరు బుద్ధి. ఇది బుద్ధిమాన్ ఎందుకన్నారు ఆ మాట, ఎప్పుడూ మంచి వైపుకి నడిపిస్తుంది, నిర్దాక్షిణ్యంగా నిష్పక్షపాతంగా కూర్చుని దీని వల్ల ఏది మంచి ఏది చెడు, సంకల్పాలలో ఉన్న మంచి చెడులను విచారణ చేసి ఇది మంచి, పక్షపాతం లేకుండా ఆలోచించి ఇటెండు, నీకు కష్టమైన నిష్ఠూరమైన సరే ఇటే వెళ్ళు, నీకు ఎందుకుండదు సినిమాకి వెళ్ళాలని, కుదరదబ్బా ఇటెళ్ళు అని పిల్లాడు, బాబాయ్ వచ్చాడు నేను ఇవాళ స్కూల్కి వెళ్ళను నాన్నగారండి అంటుంటే అలా ఏం కుదరదు, సాయంకాలం నువ్వు బాబాయ్తో గడుపుతూ కనివి స్కూల్కి వెళ్ళు అని రెక్కట్టుకు తీసుకెళ్లి స్కూల్లో దింపేసిన తల్లిలా బుద్ధి తల్లి దింపేసింది స్కూల్లో, ఎందుకని పిల్లాడు బుద్ధిలోకి రావాలి. నువ్వు కూడా నీ రెక్కట్టుకుని నిన్ను తీసుకెళ్లి రామాయణంలో కూర్చోబెట్టగలిగితే, అంటే నా ఉద్దేశం రామాయణం గురించి అని కాదు, ఒక మంచి పని గురించి అని తీసుకెళ్ళగలిగితే బుద్ధిమాన్, నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటున్నావు ఈ దేహంతో వచ్చినందుకు. అందుకని బుద్ధిమాన్ మధురాభాషి, దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడూ సత్వగుణం ఉన్న చోట తిరుగుతున్నాడు కాబట్టి నోటి వెంట వచ్చేటటువంటి మాట కూడా మధురాతి మధురంగా ఉంటుంది. మధురాభాషి పూర్వభాషి ప్రియం వద, ఎప్పుడైతే మనస్సులో సత్వగుణం వచ్చిందో ఒక గొప్ప లక్షణం వస్తుంది. ఒక్కొక్కరు చూడండి 80 ఏళ్ళు రానివ్వండి, వాళ్ళు ఎట్టి పరిస్థితులలోనూ వేరొకరిని వారు పలకరించరు. ఎందుకు పలకరించరో తెలుసా అండి, ఇక్కడ రాక్షసుడు ఉంటాడు, నేను పలకరించడం ఏంటివండి, వాడు వచ్చి నన్ను పలకరించాలి, ఎందుకది అహంకారం. రాముడి కన్నా గొప్పవాడు ఈ ప్రపంచంలో లేడిగా, అటువంటి వాడికున్న గొప్ప లక్షణం ఏమిటో తెలుసా అండి, పూర్వభాషి ప్రియం వద. అది కూడాట ఒక్కొక్కడు వాడు వచ్చి పలకరిస్తాడు, ఎలాగా, ఏంటి సార్ మేము మీకెక్కడ కనపడతానులేండి అని పలకరిస్తాడు. ఎందుకు ఆ పూర్వభాషిత్వం, ఎందుకు వాడు వచ్చి పలకరించడం ముందు మన్ని, అది కాదుట రాముడు పలకరించేది, పూర్వభాషి తను ముందు మాట్లాడతట, అవతల వారు తన్ని పలకరిస్తే అరేరే వారు వచ్చి నన్ను రామా బాగున్నావా అని అడిగారు, నేను వారిని అడగలేదు అని బెంగ పెట్టుకుంటాట, అని తనే ముందు అయ్యా బాగున్నారా కులసాయా అంటాట. ఎలా, ప్రియం వద, అతి ప్రియంగా మాట్లాడతాట, అంతేకాని అవునులేండి మీకు ఎక్కడ కనపడతాం సార్ మీరు ఎదిగిపోయారు ఇప్పుడు అనట్ట. ఈ అందం, ఈ మాట, ఈ ధోరణి, ఈ సాత్వికత, ఈ నిర్మలమైన మనస్తత్వం రాముడికి ఉంది. పూర్వభాషి ఇది నేర్చుకుంటే అహంకారం గెలిచినట్టే. ఎవరు కానివ్వండి ముందు తాను వెళ్ళి ఎప్పుడు పలకరించగలరు, అవతల వారిలో ఉన్నటువంటి మంచిని మీరు గుర్తించగలిగితే, వాడు 1000 అపకారాలు చేయనివ్వండి, వాడు చేసిన ఒక్క ఉపకారం గుర్తుందనుకోండి, వారి దగ్గరికి వెళ్ళి అయ్యా నమస్కారం సార్ బాగున్నారా మీరు ఎవరండి అన్నారనుకోండి, అయ్యో మీకు జ్ఞాపకం లేరా, అలా అప్పుడు నేను రైల్వే స్టేషన్లో పెద్ద క్యూ ఉంటే నేను అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాలంటే అంటే పాపం మీరు మీ భార్య గారికి ఇచ్చి లేడీస్ క్యూలో నాకు టికెట్ తెప్పించారు కదా, ఓయ్ నీ అసాధ్యం కూడా ఆ విషయంతో గుర్తెట్టుకుని నన్ను వచ్చి పలకరించావా అంటే, అదేంటంటే అలా ఎలా మర్చిపోతాను, ఆ రోజు ఆ టైంకి విశాఖపట్నం వెళ్ళకపోతే ఎంత ఉపద్రవం జరిగేదో, మీ అనుగ్రహం వల్ల కదా వెళ్ళగలిగాను, అందుకని ఎలా మర్చిపోతాను, మీ ఉపకారం ఎప్పుడు మర్చిపోను అన్నాడు అనుకోండి. వెళ్ళి మాట మాట్లాడితే అవతల వారికి గొప్ప మీకు గొప్ప, మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటున్నారు. అందుకని పూర్వభాషి ప్రియం వద, ముందు మాట్లాడతాట, ప్రియంగా మాట్లాడతాట, ఇదిట రాముడి లక్షణం. రాముడు నోరు విప్పి మాట్లాడాడు అనుకోండి, ఎంత సంతోషంగా ఉంటుందో, అంత అందంగా మాట్లాడతాడు, అంత అందంగా అంత ప్రేమగా మాట్లాడడం రాముడికి ఉన్న లక్షణం. అందుకని పూర్వభాషి ప్రియం వద. నేను ఒకరిని చూశాను ఇలాంటి వారిని, రామాయణం చెప్పి 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 ఈ లక్షణం వచ్చిన వారిని. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారిని ఒక మహానుభావుడు ఉండేవారు కాకినాడలోనే చాలా కాలం, వారిని ఇక్కడ వాళ్ళు ఎవరు మర్చిపోరు మహానుభావుడిని. పూర్వభాషి ప్రియం వద ఆయనకు వచ్చింది ఆ లక్షణం. ఎక్కడ కూర్చొనివ్వండి, అంత దూరంలో మనం కనపడ్డాం అనుకోండి, దగ్గరికి వెళ్ళాక నమస్కారం పెడదాం అనుకుంటే అంత దూరం నుంచి ఇక్కడి నుంచి చూసి ఏమో కోటేశ్వరరావు బాగున్నావా, ఏడు పెద్దాపురం నుంచి ఇక్కడ నా కోసం వచ్చావా నాయన, రామాయణం వినడానికి వచ్చావో, నీ భార్య బాగుందా, ఎంత అందంగా మాట్లాడేవారో తెలుసా అండి. ఇలాగా నా భార్య కనపడింది అనుకోండి, ఏమమ్మా నువ్వు వచ్చావా అనేవారు కాదు, అమ్మ నువ్వు వస్తావమ్మా
సీతమ్మ రాముణ్ణి అనువర్తించినట్టు ఆయన వెంట ఎప్పుడు వస్తావు తల్లి నువ్వు అనేవారు. దర్శనం చూడండి, వాడు పనికిమాలినవాడు వచ్చినవాడు అయినా సరే ఆయన సీతారాముల్ని దర్శనం చేసేవారు. పూర్వభాషి ప్రియం వద, నోటి వెంట ఒక్కనాడు అక్కసుతో కూడిన మాట వచ్చేది కాదు. ఎవరెవనివ్వండి, మహానుభావుడు ఇంట్లో కూర్చునుంటే వెడితే ఏమో కోటేశ్వరరావు వచ్చావా కాకినాడ నుంచి, ఇప్పుడు కాకినాడలో ఉంటున్నావా నిడదవోల్లో ఉంటున్నావా, ఎంత జ్ఞాపకమో ఎప్పుడో చేసిన 11 నెలల ట్రాన్స్ఫర్ది. కాకినాడ వచ్చేసావా, ఫోన్లే చాలా సంతోషమయ్యా, ఇక్కడ రామాయణం చెప్తున్నావా అంటే ఆయన దగ్గరికి వెళ్ళి మనం రామాయణం చెప్తున్నాం అనడమా, ఉపాసన చేసిన వారి దగ్గరికి వెళ్ళి అందుకని అయ్యా ఏదో చెప్తున్నామండి అలా అనుకో, రామాయణం ఎంతకాలం ఉంటే మానవత్వం అంతకాలం ఉంటుంది, చెప్పాలి రామాయణం తప్పకుండాను. ఎంత ప్రోత్సహించి ఎలా మాట్లాడేవారు మహానుభావుడు. ఇది పూర్వభాషి ప్రియం వద, రామాయణం చెప్పి 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 ఈ లక్షణం ఆయనకు వచ్చింది. ఇది లేని నాడు ఎందుకు ఇంకా రామాయణాన్ని ఉపాసన చెయ్యడం? ఇది పూర్వభాషి ప్రియం వద. వీర్యవాన్న చ వీర్యేణ మహతాస్వేన విస్మిత, ఆయన పరాక్రమవంతులకు పరాక్రమవంతుడు. అటువంటి వాడయ్యి కూడా ఎన్నడూ కూడా అహంకారము లేనివాడు, ఎన్నడూ కూడా నేనింత గొప్పవాణ్ణి అన్న భావన మనసులో ఉంచుకునేవాడు కదా. భావన ఉందా, ఇహ మీరు నలుగురితో కలవలేరు. అలా నలుగురితో కలవడం కోసమని నేనింత వాణ్ణన్న భావన మరిచిపోయేటటువంటి స్వభావం ఉన్నవాడు. నచాకృత కథో విద్వాన్ వృద్ధానాం ప్రతిపూజక అనురక్త ప్రజాభిశ్చ ప్రజాశ్చావ్యనురంజతి. ఆయన దగ్గర ఎప్పుడూ కూడా అసత్యం లేదుట. రామచంద్రమూర్తి అంతఃపురంలో కూర్చునుండగా పెద్దలైనటువంటి వాళ్ళు వస్తున్నారనుకోండి, నేను రాముణ్ణి దశరథ మహారాజు గారి పెద్ద కుమారుణ్ణి అని కూర్చునేవాడు కాదుట. వారు పెద్దలు వస్తున్నారు అంటే గభాలన తన ఆసనం మించి లేచి ఎదురెళ్ళేవట్ట. ఎదురెళ్ళి అయ్యా రండి 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 అని మీకు ఎదుర చూపిస్తాను. వశిష్ఠుడు వస్తే రాముడు బయటకు వచ్చి రథంలోంచి దిగుతుంటే తన చెయ్యిచ్చి వశిష్ఠుడిని కిందకి దింపుతాడు. మన తాతగారి ఇంటికి వచ్చారనుకోండి, లేకపోతే తాతగారి వరుసవారి ఇంటికి వచ్చారనుకోండి, తండ్రి గారి వరుసవారి ఇంటికి వచ్చారనుకోండి, వారు కారు చూడగానే ఏమండోయ్ మీ బాబాయ్ గారు వచ్చారు అందనుకోండి, భార్య మా బాబాయ్ వచ్చాడా రాని అని వెళ్ళి మీరు కూర్చుని పేపర్ చదువుకుంటే ఈ సంస్కారం వేరు, దానివల్ల ఎవరేం అనకపోవచ్చు, కానీ మీ సంస్కారం బయట పెడుతుంది. మా బాబాయ్ గారు వచ్చారా అని మీరు గబగబగబా మేడమెట్లు కిందకి దిగి వారి చెయ్యి పట్టుకుని వారిని మేడెక్కించి పైకి తీసుకెళ్ళి మళ్ళీ వారిని మీరు జాగ్రత్తగా మీ వాహనం మీద ఎక్కడికెడతారో తీసుకెళ్లి దింపారనుకోండి, మీరు రామాయణం ఉపాసన చేశారు, మీకు రాముడి లక్షణం వచ్చింది, దానివల్ల మీరు గౌరవింపబడతారు. పెద్దల పట్ల అంత జాగ్రత్తగా ప్రవర్తించేవట రాముడు. ఇప్పుడు చెప్పండి, నాకు అనిపిస్తుంది అసలు అయోధ్యకాండని ఐఏఎస్ వాళ్ళకి పిల్లలందరికీ కంపల్సరీ సబ్జెక్టుగా వేయాలి. ఎందుచేత అలా వేస్తే అడ్మినిస్ట్రేషన్ అంటే ఏమిటో ఐఏఎస్లకి తెలుస్తుంది. అంటే వాళ్ళకి తెలియదని నేను అంటలేదు, మరింత ప్రజారంజకంగా పరిపాలించగలుగుతారని నా ఉద్దేశం. పిల్లలకి వేస్తే సంస్కారం ఏర్పడుతుంది. కానీ ఇవాళ మన దౌర్భాగ్యం ఏమిటో తెలియదు. రామాయణంలో ఉన్నది అమృతమైన అమృతాన్ని అమృతంగా చూడలేని రోజులు వచ్చాయి. అందుకని రామాయణం అంటే దూరంగా పెట్టండి అంటే పాడైపోయేవాడెవరు? సిద్ధాంతం తినకపోతే నీ ఆకలి ఎలా తీరుతుంది? నువ్వు ఎలా బాగుపడతావు? ఇంట్లో బంధుంది నువ్వు వేసుకోవు, నీకు అనారోగ్యం తప్ప ఆరోగ్యం ఎక్కడి నుంచి ఉంటుంది? ఇది రామాయణం అంటే ఎంత అందంగా నేర్పారో చూడండి మహానుభావుడు. అందుచేత నాశ్రేయసిరతో విద్వాన్న విరుద్ధ కథారుచి ఉత్తరోత్తరయుక్తౌచ వక్త వాచస్పతిర్యథ. ఆయన ధర్మ విరుద్ధమైనటువంటి మాట మాట్లాడేవాడు కాడుట, శ్రేయస్కరము కానటువంటి పని చేసేవాడు కాదుట. ఈ రెండు జ్ఞాపకం పెట్టుకోవాలి. అసలు నిజంగానండి ఈ ఒక్కొక్క శ్లోకం 3 రోజుల ప్రసంగం అంటే ఇలా విడి ఏళ్ళకి ఏళ్ళు రామాయణం చెప్తాడేమో అనుకుని పూర్తి చేయడం, కానీ శ్రేయస్కరము కాని కార్యము. ఎందుచేత లోపల బుద్ధి నిర్ణయిస్తుంది. బుద్ధికి తెలుసు నువ్వు ఈ పని మీద పెడుతున్నావు, ఇది చాలా తప్పు, ఈ తప్పు వల్ల నువ్వు పాడైపోతావు అన్నా సరే మనస్సు ప్రచోదనం చేస్తుంది. ఆ తప్పేలావా, వాడు చేయలేదా వీడు చేయలేదా, అంతలా మడికట్టు కూర్చుంటే ఇంకెవడూ పనికిరాడు, ఏం పర్వాలేదు, ఈ మాత్రానికి ఏం తప్పైపోదు, పర్వాలేదు చెయ్యొచ్చు అంటుంది. బుద్ధి చెప్తూనే ఉంటుంది అది తప్పు అది తప్పు అది తప్పని. ఇంద్రియముల పటాటోపం ఎక్కువైపోయింది అనుకోండి, శ్రేయస్కరము కాదని తెలిసి తప్పు చేస్తాడు. కానీ శ్రేయస్కరము కాని పని అని మీకు తెలిసిన తరువాత విడిచిపెట్టగలగడంలో గొప్పతనం ఉంది. శ్రేయస్కరము కాని పనిలోకి వెళ్ళట ధర్మ విరుద్ధమైన మాట మాట్లాడట. ధర్మము కాని మాట అయితే అసలు రాముడి నోటి వెంట రాదుట. అది ధర్మబద్ధమైతే అవతల వారు ఎంత గొప్పవారైనా సరే తను వెనక్కి వెళ్ళట. అది ధర్మబద్ధమైన మాట, అందుకని నేను దానికి నిలబడతానంటే అట్ట. ఇవి రక్తంలో కలిసిపోయాయి రామచంద్రమూర్తిలో. ఎందుకని
వశిష్ఠ విశ్వామిత్రాదుల చేత శిక్షింపబడ్డాడు. వారి చేత మహానుభావుడు విద్య గరపబడ్డాడు. అందుచేత ఇటువంటి లక్షణాలన్నీ వచ్చాయి. అటువంటి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి ఆ గుణాలతో శోభిల్లుతుంటే అన్నిటికన్నా ఉండవలసిన లక్షణం ఏమిటిట? విశ్వామిత్రుడు చాలా పాఠాలు చెప్పాడు, వశిష్ఠుడు చాలా పాఠాలు చెప్పాడు. ధర్మ కామార్థతత్వజ్ఞ స్మృతిమా ప్రతిభానవాన్ లౌకికే సమయాచారే కృతకల్పో విశారద. అది ఎన్ని చదువుకున్నా ఆ సమయానికి అది జ్ఞాపకంలోకి రాదనుకోండి. ఆ విద్య వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? ఉపయోగం ఉండదు. ఎందుకని? అవసరమైనప్పుడు యుక్తియుక్తంగా చక్కటి ఉదాహరణతో మాట్లాడగలిగినటువంటి నైపుణ్యం ఉండాలి. దీని గురువులు చెప్పినటువంటి విషయాల్ని అవసరమైనప్పుడు స్మరించగలిగినటువంటి నేర్పుందిట, సమయస్ఫూర్తితో మాట్లాడగలిగిన నేర్పుందిట. అన్నిటినీ మించి వ్యవహారం చేసేటప్పుడు ఆచారం ఏదో పెద్దలు ఎలా ప్రవర్తించారో అలా తాను కూడా ప్రవర్తించగలిగినటువంటి దక్షత ఉందిట. షార్ట్ కట్లని మనకు ఉంటాయి. ప్రతిదానికి మనకొక షార్ట్ కట్ ఉంది. శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నువ్వు విష్ణు సహస్రం చెప్పలేకపోతే శ్రీరామ 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 అంటే నువ్వు విష్ణు సహస్రం చెప్పేసినట్టే. దాని అర్థం నువ్వు ఏ ప్రయాణంలోనో ఉండి పూజామందిరంలో కూర్చుని విష్ణు సహస్రం చెప్పలేక నువ్వు పుస్తకం మర్చిపోయి నీకు ధారణలోనూ లేకపోతే అప్పుడు శ్రీరామ 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 అనుకోమని. అంతేకాని నీకు కావలసినంత ఓపికండి ఆ రోజంతా సెలవైనా టీవీని నీ కళ్ళకేసి గట్టిగా కట్టేసుకుని శ్రీరామ 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 అంటానండి సరిపోదా? ఇది మిట్ట వేదాంతం. ఇక్కడ ఉండాలి కానండి. ఎందుకండి గుళ్ళు గోపురాలు? నాకు ఈ పటాటోపాలు నచ్చవు సార్ అంటాడు. ఏ పటాటోపాలు నచ్చవన్నవాడివి ఇన్ని రకాల బట్టలు వేసుకోవడం ఎందుకు? నేను ఇంత గొప్పగా ఉంటానండి, నేను అంత గొప్పగా ఉన్నానండి, మా అబ్బాయికి అచ్చేయించానండి, మా అబ్బాయికి ఇచ్చేయించానండి, ఇది నా మేడండి, ఇవన్నీ చెప్పుకోవడానికి నీకు పటాటోపాలు ఉంటాయి. ఈశ్వరుడి ప్రదక్షిణం చేయడం ఇక్కడ చేసేస్తాం. ఏ అన్నం కూడా ఇక్కడ తినేస్తే సరిపోదా? మానసికంగా తినవు, బాహ్యంలో తినాలి. భగవంతుడి పూజ మాత్రం ఉండలేక మానస పూజ చెయ్యవు, తప్పుకోవడానికి మానస పూజ చేస్తావు. తప్పు చేయట్లే నువ్వు. అందుచేత ఆచారమునందు పెద్దలు ఎలా ప్రవర్తించారో అలా ప్రవర్తిస్తాట రాముడు. ఇది రాముడి దగ్గర నేర్చుకోవలసినటువంటి గుణసంపత్తి. అన్నిటికన్నా గొప్ప విషయం సత్సంగ్రహ ప్రగ్రహరణే స్థాన నిగ్రహస్య చ ఆయ కర్మణ్యుపాయజ్ఞ సందృష్ట వ్యయకర్మవిత్. ప్రాజ్ఞులైనటువంటి వారిని సత్పురుషుల్ని రక్షించడం ఎలాగో రాముడికి తెలుసుట. ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎలా నియమించాలో రాముడికి తెలుసుట. ఎలా ఆర్జించాలో రాముడికి తెలుసుట. ఎలా ఖర్చు పెట్టాలో రాముడికి తెలుసుట. ఆర్జన న్యాయబద్ధమై ఉండాలి, వ్యయము న్యాయబద్ధమై ఉండాలి. ఎందుచేత? తనకి కావలసినంత ఖర్చు పెట్టుకోకుండా బ్రతికినటువంటి వాడు తనకి తాను ద్రోహం చేసుకున్నట్టు. తనకి కావలసిన దానికన్నా అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టినటువంటి వాడు భావితరాలకి ద్రోహం చేసినట్టు. ఈ రెంటికి ద్రోహం చెయ్యకుండా సమతౌల్యాన్ని పాటించి ఖర్చు పెట్టగలిగిన వాడై ఉండాలి. యశస్సు కొరకు, ధర్మము కొరకు, సంతానము కొరకు వీటన్నింటికీ విభాగం చేసుకుని ఖర్చు పెట్టగలిగినటువంటి వాడై ఉండాలి. ఈ నియమాలు ఆయనకి తెలిసినటువంటి వాట. సంగీత శిల్ప నృత్యాది విద్యలయందు ఆరితేరినటువంటి వాట. అవన్నీ ఆయనకి తెలుసుట. అన్నిటికన్నా ఆరోహే వినయే చైవ యుక్తో వారణవాజివాన్. లొంగనటువంటి గుర్రాల్ని ఏనుగుల్ని కూడా లొంగదీసి వాటి మీదకెక్కి స్వారీ చేయగలిగినటువంటి శక్తి ఉన్నవాట. ధనుర్వేద విదాం శ్రేష్టో లోకే అతిరథ సమ్మత అభియాత ప్రహర్తాచ సేనానయ విశారద. ప్రపంచంలో అతిరథులైనటువంటి వాళ్ళు ఎంత కొద్దిమందో ఉంటారు. అటువంటి వాళ్లలో శ్రేష్ఠుడైనటువంటి వాడు రాముడు. ఇన్ని అస్త్రాలున్నా, ఇన్ని శస్త్రాలున్నా, ఇంత ధనుర్విద్య తెలిసినా నిష్కారణంగా ఎన్నడూ ఒక బాణప్రయోగం చెయ్యనివాడు. ఎప్పుడూ అవతల వారి ఉపకారాన్ని స్మరించి ఓర్పుతో ఉండగలిగినటువంటి వాడు. ఇన్ని గుణములున్నాయా రాముడి దగ్గర. అందుకే రాముడంటే అందరికీ ఎంత సంతోషమో, అందరినీ సంతోషింపచేయగలిగినటువంటి గుణములతో ప్రకాశించేటటువంటి స్వరూపం ఉన్నవాడు కనుక తన కుమారుణ్ణి చూసుకుని రాముడు దశరథ మహారాజు గారు మరింత ప్రీతి పొందుతట. నలుగురిని ప్రేమించిన గుణములు అధికముగా ఉండడం చేత రాముడంటే దశరథ మహారాజు గారికి మరింత ప్రీతిట.
ఇంత ప్రీతి కలిగినటువంటి దశరథ మహారాజు గారు ఒకసారి మంత్రుల్ని, ఇతర రాజుల్ని, ప్రభుత్వోద్యోగుల్ని, జానపదుల్ని, అయోధ్యాపట్టణవాసుల్ని, కోసల దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన వ్యక్తుల్ని అందరినీ పిలిచి పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. వృద్ధుడైపోయాడు మహానుభావుడు. మహా తేజస్సుతో వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన వచ్చి కూర్చునే వరకు లేచి నిలబడి ఎవరెవరికి ఏ ఏ ఆసనముల యందు కూర్చోవాలో ఆయా ఆసనములందు ఉచిత రీతిలో అందరూ కూర్చున్నారట. కూర్చున్న తరువాత దశరథ మహారాజు గారు ఒక విషయం ఆలోచించారు. దివ్యంతరిక్షౌ భూమౌచ ఘోరముత్పాదజం భయం సంచచక్షేచ మేధావి శరీరే చాత్మనోజరాం. ఆయన అనుకున్నట్ట, అంతరిక్షములో ఉత్పాతములు కనపడుతున్నాయి, భూమి మీద కూడా ఉత్పాతములు కనపడుతున్నాయి. నా శరీరము జర్జరీభూతం అయిపోయింది, దీనికి వృద్ధాప్యం వచ్చేసింది, దీనికి పూర్వం ఉన్నటువంటి పటుత్వం లేదు. కనపడుతున్నటువంటి ఉత్పాతములను బట్టి తోకచుక్కలు మొదలైనవి కనపడుతున్నాయి కాబట్టి ఘోరమైనటువంటి ఉపద్రవం ముంచుకొస్తోంది. బహుశः నేను శరీరం విడిచిపెట్టేయవలసినటువంటి సమయం దగ్గరికి వచ్చేస్తోంది. నేను అన్నీ అనుభవించాను, కానీ నాకు ప్రియాతి ప్రియమైనటువంటి కుమారుడు, సకల గుణాభిరాముడు, అటువంటి వాడు కనుక ఆ రామచంద్రమూర్తికి తొందరగా యవ్వరాజ్య పట్టాభిషేకం చేసేస్తే నా ప్రజలందరూ క్షేమంగా ఉంటారు. ఒక రాజు ఆలోచించవలసిన రీతిలో ఆలోచించాడు. అందుకని నేను తొందరగా పట్టాభిషేకం చేసేస్తాను. అందరికీ కబుర్లు చేసి, బంధువులకి పిలిచి, వాళ్ళని పిలిచి, మిత్రుల్ని పిలిచి పిలవాలంటే కనపడుతున్నటువంటి ఉత్పాతములను బట్టి అంతకాలము నేను ఉంటానో ఉండను. అందుకని తొందరగా పట్టాభిషేకం చేయాలి. అందుకని నతు కేకయ రాజానాం జనకం వానరాధిప తరయా చానయామాస పశ్చాత్తౌ శ్రోష్యత ప్రియం. ఆ తొందరతో పని చెయ్యాలనేటటువంటి ఉద్దేశ్యంతో ఉన్నాడేమో. కేకయరాజు గారికి కబురు చెయ్యలేదు, అటు జనక మహారాజు గారికి కబురు చెయ్యలేదు. రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చెయ్యాలనేటటువంటి ఉద్దేశ్యంతో ఆ సభలోకి వచ్చారు. వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ సభలో ఉన్నటువంటి వారిని అందరినీ ఒక్కసారి చూశాడు. ఎంత అందమైన మాట మాట్లాడతాడో చూడండి దశరథుడు. నిజంగా నాకు ఈ శ్లోకం అంటే ఎంత ఇష్టము. ఇలా మాట్లాడడం దశరథ మహారాజు గారికే చెల్లింది. అటువంటి శ్లోకాన్ని ఇవ్వడం ఒక్క వాల్మీకి మహర్షికి చెల్లింది. ఎంత గొప్ప శ్లోకమో చూడండి. ఇదం శరీరం కృత్స్నస్య లోకస్య చరతాం హితం పాండురస్యాతపత్రస్య ఛాయయాం జరితం మయా. ఈ తెల్లటి గొడుగు కింద కొన్ని వేల సంవత్సరాల నుంచి కూర్చున్నాను. ఈ తెల్లటి గొడుగు కింద కూర్చుని ఉండగానే నా శరీరం జర్జరీభూతం అయిపోయింది అన్నాడు. ఏమిటా మాటకు అర్థం? తెల్లటి గొడుగు కింద కూర్చోవడం అంటే రాజుగా ఉండడం. ఈ తెల్లటి గొడుగు కింద కూర్చోవడంలో, రాజుగా ఉండడంలో, రాజ్య పరిపాలన చెయ్యడంలో, నేను రాజుని అని భోగాలు అనుభవించడంలో, సంతోషంగా కాలం గడిపేయడంలో నాకు తెలియలేదు. ఇలా చూసుకుంటే ఇవాళ నా శరీరం అంతా ముడతలు పడిపోయింది. ఈ శరీరంలో పూర్వమున్న పటుత్వం లేదు అని తెలుసుకున్నాను. ఈ శరీరం జర్జరీభూతమైంది. ఎక్కడ? ఈ తెల్లగొడుగు కింద. ఇది టైము తెలియనివ్వల. భోగం ఉన్నన్నాళ్ళు, ఒంట్లో ఓపిక ఉన్నన్నాళ్ళు, ఇంట్లో డబ్బు ఉన్నన్నాళ్ళు, అందినంత ఆనందం అనుభవించగలిగిన ఆరోగ్యం ఉన్నన్నాళ్ళు గడిచిపోతున్న సమయం తెలియదు. అందుకని వీటన్నింటికీ కారణం ఏమిటి? అదిగో పైనున్న శ్వేతఛత్రం, దాని కింద జీర్ణమైపోయింది శరీరం. ప్రాప్యవర్ష సహస్రాణి బహూన్యాయుంషీ జీవత జీర్ణాస్యాస్య శరీరస్య విశ్రాంతిమభిరోచమి. ఈ శరీరం జర్జరీభూతం అవడంలో, ముసల్దైపోవడంలో, చాలా పటుత్వం తప్పిపోవడంలో ఇది విశ్రాంతి కోరుకుంటోంది. నేను కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాను. అందుకని అనురూప సవైనాథో లక్ష్మీవాన్ లక్ష్మణాగ్రజ త్రైలోక్యమపి నాథేనా ఏనస్యాన్ అథవత్తరం. 3 లోకములను శాసించగలిగినటువంటి, కాంతి కలిగినటువంటి మహాపురుషుడైనటువంటి వాడు నా కుమారుడిగా ఉన్నాడు రామచంద్రమూర్తి. ఆయన ఇంద్రుడితో సమానుడు. అటువంటి వాడు కనుక నా జ్యేష్ఠుడైనటువంటి రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను. కానీ ఒక్కట ఆలోచించండి, నా అంత నేనుగా చేసినటువంటి నిర్ణయం సర్వకాలముల యందు ఖచ్చితంగా ఉండకపోవచ్చు. ఎందుకని? ఈ నిర్ణయంలో ఒక పక్షపాత బుద్ధి ఉండొచ్చు. నా కొడుకు అన్న భావన, రాముడు నా జ్యేష్ఠ కుమారుడన్న భావన నా కళ్ళని కప్పివేసి ఉండొచ్చు.
న్యాయాన్యాయ విచక్షణ నేను చేయలేకపోయి ఉండొచ్చు, సర్వకాలముల యందు నా కొడుకులో నాకు గుణములే కనపడి ఉండొచ్చు. కానీ మీ అందరికీ కూడా అలా గుణములు కనపడుతున్నాయో కనపట్టలేదో నాకు తెలియదు. మీరు పక్షపాతం లేకుండా స్వతంత్రంగా నిర్ణయం చెయ్యగలిగిన వారు. నా తర్వాత ఉత్తరాధికారిగా ఈ సింహాసనం మీద కూర్చునేవాడు ఈ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించాలి, ఇంద్రియములకు లొంగనివాడై ఉండాలి, రాజ్యములో ఉన్న ప్రజల్ని తన బిడ్డలలా చూసుకోగలిగినటువంటి వాడై ఉండాలి. రాముడు నా పెద్ద కుమారుడు అని పట్టాభిషేకానికి యోగ్యుడని నేను అనుకుంటున్నాను. కానీ అలాంటివాడు అవునో కాదో మీరు విచారించండి. నేను రాజుని చెప్పాను అని మీరు అనుకోకండి. నిష్పక్షపాతంగా మీరు మధ్యవర్తులు కనుక రాగద్వేషములు లేకుండా ఆలోచించి నిర్ణయం చెయ్యండి. మీరందరూ కూడా రాముడి పట్టాభిషేకానికి అర్హుడు అని అనుకుంటే పట్టాభిషేకం చేస్తాను, మీరు ఆలోచించి మీ నిర్ణయాన్ని చెప్పండి అన్నాడు. ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి దశరథుడు. తన నిర్ణయాన్ని రుద్దలేదు మిగిలిన వారి మీద. వాళ్ళందరూ అన్నారట ఒకేసారి, స్నిగ్ధో నునాదీ సంజజ్ఞే తత్ర హర్ష సమీరిత జనౌ ఘోష జుష్ట సన్నాదో విమానం కంపయన్నివా. వాళ్ళందరూ ఒకేసారి సంతోషంతో, దశరథ మహారాజా నువ్వు చెప్పినటువంటి ప్రతిపాదన మేమందరం అంగీకరిస్తున్నాం, వెంటనే రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసేసాయి అని అరిచినటువంటి అరుపులకి అక్కడ ఉన్నటువంటి అంతఃపుర ప్రాకారం కదిలిపోయిందా అన్నంత ధ్వని చేశారట. ఎలా? అందరూ మాట్లాడుకోలేదుట, స్పాంటేనియస్ గా ఒకేసారి అరిచారట. గొప్ప ప్రతిపాదన చెప్పావయ్యా దశరథ మహారాజా, చేసేసాయి. అనేక వర్ష సహస్రో వృద్ధస్త్వమపి అసి పార్థివ స రామం యువరాజాన మభిషించస్వ పార్థివం. నువ్వు చాలా కాలం, కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించి వృద్ధుడవైపోయావు. అన్ని గుణములు కలిగినటువంటి రాముడికి వెంటనే పట్టాభిషేకం చేసేసాయి. ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన భతాయాంతం రామం ఛత్రవృతాననం. రాముడు పట్టభద్రుడై ఆ ఏనుగు మీదెక్కి తెల్లటి గొడుగు కింద ఊరిరుగుతుంటే ఎప్పుడెప్పుడు చూస్తావా అని మా మనస్సులన్నీ తల్లడిల్లిపోతున్నాయి. అలా చూడాలని ఉత్సాహంతో ఉన్నాయి. అందుకని దశరథ మహారాజా వెంటనే పట్టాభిషేకం చేసేయి అన్నారు. విన్నట్ట దశరథ మహారాజు గారు సంతోషించాడు. ఓహో, చాలా గొప్ప మాట చెప్పారయ్యా మీ అందరూ, కానీ నేను ఒక్క మాట అడుగుతాను, జవాబు చెప్పండి అన్నాడు. ఏమిటి అడగమన్నారు? ఆయన అన్నాడు, కొన్ని వేల సంవత్సరాల నుంచి మీ అందరినీ కన్నబిడ్డల్ని పరిపాలించినట్టు ధర్మం తప్పకుండా పరిపాలించాను. ఇవాళ నేను నా కుమారుడైన రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తాను అని చెప్తే మీలో ఒక్కరు కూడా, దశరథ ఇప్పుడు వచ్చిన లోటేమిటి, నువ్వు మమ్మల్ని తండ్రిలా పరిపాలిస్తున్నావు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ధర్మం తప్పలేదు అని ఒక్కడు అనలేదు. నా కొడుకుని యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తే చూడాలనుంది అంటున్నారు. నేనన్నానని మీరన్నారా? లేకపోతే నా పాలనలో లోటు కనపడిందా? నాకన్నా గొప్ప గుణాలు రాముడిలో కనపడ్డాయా? రాముడు మీకెందుకు యువరాజుగా కావలసి వచ్చిందో చెప్పండి. ఎంత పరీక్ష పెట్టాడో చూడండి. తన కొడుకనే అంత తొందరగా రాజ్యమేమి ఇవ్వలా దశరథ మహారాజు గారు. దశరథ మహారాజు గారు రాముడికి రాజ్యం ఇవ్వాలంటే ప్రజలందరిలో కూడా ఆమోదం ఉందో లేదో ఎంత పరిశీలన చేశాడో చూడండి. ఇది దశరథుడు అంటే, ఇది అసలు ప్రజాస్వామ్యం అంటే, ఇది ప్రజల యొక్క మనస్సుల్లో ఉన్న అభిప్రాయాన్ని కనిపెట్టి పరిపాలించడం అంటే. అంటే వాళ్ళన్నారు, మాకందరికీ ఎందుకు ఇష్టమో తెలుసా రాముడంటే, రామ సత్పురుషో లోకే సత్యధర్మపరాయణ సాక్షాత్ రామాత్ నిర్వృత్తో ధర్మాశ్చాపి శ్రియాసః. రాముడు సత్పురుషుడు ఈ లోకం మొత్తం మీద. ఆయన సత్యధర్మపరాయణుడు. ఆయనకి సత్యము ధర్మము ఈ రెండే కావాలి. అన్నిటినీ మించి రాముడి దగ్గర ఉన్న చాలా గొప్ప గుణం ఏమిటో తెలుసా దశరథ? ధర్మాన్ని లక్ష్మిని కలిపి ఉంచడం రాముడికి తెలుసు అన్నారు. ఎందుకని? మనకందరికీ ఏం తెలుసంటే కామాన్ని అర్థాన్ని కలపడం తెలుసు. తెలియక్కర్లేదు, మనకి పుట్టుకతో వచ్చేస్తుంది అది. ఎందుకని? లోపల నుంచి కామం పుడుతుంది. కలర్ టీవీ కొనాలి, కలర్ టీవీ కొనాలి, కలర్ టీవీ కొనాలి. మనకి పుట్టకపోయినా ఇంట్లో వాళ్ళకి పుడుతుంది. పుట్టగానే ఆఫీసులో ఎన్ని రకాల అడ్వాన్సెస్ ఉంటాయో, ఒకవేళ అడ్వాన్సెస్ పెట్టి జీతం సన్నగిల్లిపోతే తట్టుకోలేం కాబట్టి ఎలా దాన్ని సంపాదించుకోవచ్చో ఇంకా బుద్ధి అన్వేషించడం మొదలు పెడుతుంది.
కామము అర్థము, కామము అర్థము, కామము అర్థము, సుడిగాలిలో పడిపోయినటువంటి దూది పింజ తిరిగినట్టు తిరుగుతుంటాం. కానీ ముందు ధర్మము, తర్వాత అర్థకామములు. అర్థాన్ని ధర్మం పక్కన పెడితే ఉపద్రవం రాదు. ఎందువల్ల తెలుసా అండి? అధర్మంగా మీరు తెచ్చి పెట్టారనుకోండి, అశాంతి ప్రారంభమవుతుంది. అశాంతితో పాటు అధర్మంగా వచ్చినటువంటి ఆర్జన అధర్మంతోనే వెళ్ళాలి బయటికి. అందుకని అది ఏం చేస్తుంది? 10 లక్షలు వచ్చింది, హార్ట్కి బైపాస్ సర్జరీ అవసరం అవుతుంది. లేకపోతే ఎక్కడో అనారోగ్యం మీదో, ఎక్కడో ప్రమాదాన్ని తట్టుకోవడానికో, ఎక్కడో ఉపద్రవాన్ని అధిగమించడానికో తీసుకెళ్ళి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. బయట ఒక చెట్టు కింద పడుకున్నవాడు విశ్రాంతిగా పడుకోగలడేమో, కానీ అక్రమంగా తెచ్చి ఇంట్లో పెట్టిన వాడికి మాత్రం ఎప్పుడూ బెంగే. ఎందుకనంటే ఏమో ఇది ఎవడికి తెలుస్తుందో, ఎవడట్టుకుపోతాడో అని బెంగ. అందుకని రాముడికి తెలుసున్నదేమిటో తెలుసా? ధర్మాన్ని లక్ష్మిని కలిపి ఉంచుతాడు. ఈ ఉంచడం లోకములకంతటికీ రక్షణ. అందుకని రాముడు సింహాసనం మీద ఉంటే లోకం కూడా అలా ఉంటుంది. లోకం అలా ఉంటే ధర్మముతో కూడిన లక్ష్మి ఉన్న చోట దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది. ఏ బాధలు లేకుండా ప్రజలుంటారు, రామరాజ్యం అవుతుంది. అందుకని మేము రాముణ్ణి రాజుగా కావాలని అడిగాం. అన్నిటినీ మించి రాముడు వస్తే మాకు ఎలా ఉంటుందో తెలుసా? ఒక్క మాటలో చెప్పేస్తాం. ప్రజా సుఖత్వే చంద్రస్య వసుధాయా క్షమాగుణై బుద్ధ్యా బృహస్పతే స్తుల్యో వీర్యే సాక్షాత్ శచీపతే. రాముడు చంద్రుణ్ణి చూశాడు అనుకోండి, ఎవడైనా అబ్బా ఈ చంద్రుడు ఏమిటండి బాబు ఊరికే విసిగించేస్తున్నాడు అని ఎవడైనా అంటాడా? చంద్రుణ్ణి చూసేటప్పటికి ఎవరికైనా అబ్బాయి ఎంత హాయిగా ఉందనిపిస్తుంది. మేడ మీదకి వెళ్ళి కూర్చున్నాడు అనుకోండి, పౌర్ణమి చంద్రుడు ఉన్నాడు అనుకోండి, ఆహ్లాదంగా ఉంటుంది. రాముణ్ణి చూస్తే అంత ఆహ్లాదంగా ఉంటుంది కాదుట. రాముడి దగ్గర ఎన్ని అస్త్రాలున్నా గబుక్కుని తీసి ప్రయోగించేసేయడు. అంత ఓర్పు ఉన్నవాడు. భూమికి ఎంత ఓర్పో రాముడికి అంత ఓర్పు. బృహస్పతికి ఎంత బుద్ధో రాముడికి అంత బుద్ధి. ఇంద్రుడికి ఎంత శక్తో రాముడికి అంత శక్తి. ఇన్ని గుణాలు రాముడిలో ఉన్నాయి. అందుకని మేము రాముడు రాజుగా కావాలని కోరుకుంటున్నాం. అన్నిటికన్నా చాలా గొప్ప గుణం, మేము అనుభవించిన గుణం ఒకటి చెప్తాను. దశరథ నీ కొడుకులో జాగ్రత్తగా విను. ఇది మీరు వినండి, ఒక్కసారి మానసికంగా విజువలైజ్ చేయండి. మీరు ఎంత సంతోషిస్తారో ఆ రాముడికి మేము వారసులమని. చూడండి రాముడి గొప్పతనంట. యదావ్రజతి సంగ్రామం గ్రామార్ధే నగరస్యవ గత్వా సౌమిత్ర సహితో నా విజత్య నివర్తతే సంగ్రామాత్ పునరాగమ్య కుంజరేణ రథేనవా పౌరాన్ స్వజనవన్నిత్యం కుశలం పరిపృచ్ఛతి పుత్రేష్వగ్నిషు దారేషు ప్రేష్య శిష్య గణేషు చ నిఖిలే నాను పూర్వ్యాచ్య పితా పుత్ర నివౌరసాన్. రాముడు లక్ష్మణుడితో కలిసి దశరథ ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళాడనుకో, విజయం చేపట్టకుండా రాముడు తిరిగి రాడు. అటువంటి రాజు మాకు కావాలి. 2, రాముడు చాలా కాలం యుద్ధం చేసి అయోధ్యకి తిరిగి వచ్చాడనుకో విజయంతో, లోపలికి వెళ్ళినటువంటి రాముడు చాలా కాలం యుద్ధం చేసి వచ్చానని లోపల గొప్ప గొప్ప ఆనందంతో సంతోషంతో లోపల మేజువాణీలతో గాలం గడిపేటటువంటి వాడు కాడు. లోపలికి వెళ్ళిన రాముడు స్నానం చేసి వెంటనే రథమో ఏనుగో ఎక్కి అయోధ్యలో బయటికి వస్తాడు. వచ్చి ప్రతి వాళ్ళ దగ్గరికి వచ్చి పూర్వభాషీచ రాఘవ ముందు ఆయనే పిలుస్తాడు. ఏమయ్యా కోటేశ్వరరావు, జాగ్రత్తగా ఉన్నావా? సంతోషంగా ఉన్నావా? మీ ఆవిడ బాగుందా? మీ బిడ్డలు బాగున్నారా? నీ అగ్నిహోత్రం బాగుందా? నీ స్వాధ్యాయం నడుస్తోందా? నీ పురాణం బాగా చెప్తున్నావా? నువ్వు చదువుకుంటున్నావా? నువ్వు సంతోషంగా ఉన్నావా? ఇన్ని ప్రశ్నలు వేస్తాడు. తల్లి దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి, అగ్నిహోత్రాల దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి, శిష్యుల దగ్గర నుంచి ఇన్ని ప్రశ్నలు ఏనుగో రథమో ఎక్కి ప్రతి ఇంటి ముందు నుంచి వెడుతూ కనపడ్డ వాళ్ళందరినీ ముందు తను పిలిచి తను ప్రశ్నిస్తాడు. ఎవరయ్యా రాజు ఇలా వచ్చి మమ్మల్ని ప్రశ్నించేవాడు? అటువంటి గుణం నీ కొడుకులో ఉంది, అందుకు మాకు కావాలి రాముడు రాజుగా. అటువంటి వాడు రాజుగా లేకపోతే మా బ్రతుకెందుకయ్యా? ఇంకా అందుకు అడుగుతున్నాం రాముణ్ణి. అంతేకాని ఏదో నువ్వన్నావని మేమంటా లేదు. ఇది రాముడి దగ్గర ఉన్న గుణం. అన్నిటికన్నా ఇంకా గొప్ప గుణం ఏమిటో తెలుసా? వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. రాముడు వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. రాముడు ప్రజలు సుఖంగా ఉంటే తండ్రి సంతోషించినట్టు సంతోషిస్తాడు. తండ్రి ప్రేమకి అవధి ఉండదు. అందుకే
భర్తృప్రేమ, మాతృప్రేమ, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, వీటిని ప్రేమ అని పిలుస్తారు. ప్రేమ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? తాను అనుభవించడానికి తగినటువంటి యోగ్యత లేకపోయినా, తాను అనుభవించకపోయినా తనవారు అనుభవిస్తుంటే వారు అనుభవించినటువంటి ఆనందాన్ని చూసి తాను ఆనందించగలగడం ప్రేమ అని పేరు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి నిర్వచనం. నేను అందుకే చెప్తున్నాను, అయోధ్యకాండ అసలు పిల్లలు వినాలని చెప్పాను నేను. ఇంటి యజమానికి బీపీ ఉంది, షుగర్ ఉంది. ఆయన ఏమీ తినలేడు, కానీ మార్కెట్కి వెళ్ళాడు. కొత్త చింతకాయలు వచ్చాయి, కొత్త చింతకాయలును కొత్త మిరపపళ్ళు వచ్చాయి, ఉసిరికాయలు వచ్చాయి, పట్టుకొచ్చాడు. వస్తూ వస్తూ నిన్న జీతాలు వచ్చాయి కదా అని అలా బజార్లోకి వెళ్ళి మంచి మంచి స్వీట్లు కనపడితే ఓ ప్యాకెట్ పట్టుకొచ్చాడు. తను స్వీటు తింటాడా? తినడు, పుట్టడంత షుగర్ ఒంట్లో. తను బీపీ, తను తింటాడా కొత్త చింతకాయ పచ్చడి? తను తినడు. తను తింటాడా ఉసిరికాయ పచ్చడి? తను తినడు. తను తింటాడా మిరప్పళ్ళ పచ్చడి? తినడు. మరి ఇవన్నీ భార్య చేస్తుంది, గుమ 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 గుమలు ఆడిపోతుంటాయి. ఇవన్నీ భార్య బిడ్డలు తింటుంటారు. వాళ్ళు కూడా ఆయన తినరు, మేము తినేస్తామని తినరు. తినే ముందు పర్వాలేదులేండి ఈ చిన్న ముక్క తినండి అని వాళ్ళు చేతిలో పెడతారు. ఒక్క చింతకాయ పచ్చడి ముద్ద, ఈ ఒక్క ముద్ద తినండి పోని అని చేతిలో పెడతారు. పెడితే వాళ్ళు తింటుంటే తను సంతోషపడతాడు. నేను తినలేకపోవచ్చు, వాళ్ళు తిన్నారు చాలు అని. వాళ్ళు తినడానికి తను తెచ్చిచ్చి వాళ్ళు తింటుంటే తినలేని తనమున్న తాను తినలేకపోయానని ఏడవకుండా వాళ్ళు తింటున్నారని ప్రీతి చెందడానికి ప్రేమ అని పేరు. అంతేకాని ఆవిడెవరో అందంగా ఉందని తనకి దక్కకపోతే గొడ్డలు పెట్టి నరకడం ప్రేమ కాదు. అది దిక్కుమాలిన వ్యామోహం, రాక్షస గుణం. దాన్ని తీసుకొచ్చి ప్రేమ 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 అని మా దగ్గర 50 రూపాయలు ఇచ్చుకుని నువ్వు సినిమా చూపించి జాతిని భ్రష్టు పట్టించడం హంతకుడి కన్నా పెద్ద నేరం. నువ్వు నిర్వచనం మారి భ్రష్టు పట్టించావు జాతిని, అది ప్రేమ కాదు. ఇది రామాయణం మనకి నేర్పింది ప్రేమ అంటే ఏంటో. వ్యసనేషు మనుష్యానాం భృశం భవతి దుఃఖితః. తండ్రిలా ప్రేమిస్తాట ప్రజల్ని రాముడు. ఎలా ప్రేమిస్తాడు? తండ్రిలా ప్రేమించడం అంటే తండ్రి తన ప్రావిడెంట్ ఫండ్ అమ్మేస్తాడు, తండ్రి తన వాలంటరీ రిటైర్మెంట్ పెట్టేస్తాడు, తండ్రి తనకున్న ఒక్క బిల్డింగు అమ్మేస్తాడు, కొడుక్కి ప్రాపర్టీ చూపించి అమెరికాకి వీసా తీసి కొడుకుని పంపించేస్తాడు. పంపించేస్తే ఆ కొడుకు అమెరికా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత నాన్నగారు నేను ఇక్కడ ఎంఎస్ పూర్తి చేసేసాను, నాన్నగారు నాకు మంచి ఉద్యోగం వచ్చింది, నెలకి 2 లక్షల రూపాయల జీతం, బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నాను, నాన్నగారు నాకు 8 కార్లు కొనుక్కున్నాను, నాకు పెద్ద పోస్ట్ అని చెప్తాడు. ఎక్కడున్నాడు తండ్రి? ఒక పెంకుటింట్లో ఉంటున్నాడు అన్ని కొడుక్కి ఇచ్చి. రోహిణీ కార్తిలో ఈ ఉత్తరం వచ్చింది అమెరికా నుంచి. ఉత్తరీయం తీసి తల మీద వేసుకుని ఆ ఉత్తరం పట్టుకుని 2 సందులవతలున్నటువంటి స్నేహితుడి ఇంటికి వెళ్ళి కాలినడకన తలుపు కొడితే ఆవిడ తలుపు తీసి అన్నయ్య గారు ఇంత ఎండలో వచ్చారేంటండి, మజ్జిగ తీర్థం పుచ్చుకుంటారా అంటే ఉత్తరీయంతో గబగబా నుదురు బుగ్గలు తుడుచుకుని అమ్మ చెల్లెమ్మ ఎంత గొప్ప మాట చూసావా, నా కొడుకమ్మా నీ అల్లుడు నీ మేనల్లుడు అమెరికాలో 8 కార్లు కొన్నాడమ్మా, పెద్ద బిల్డింగ్ కొనుక్కున్నట్ట 25 లక్షలు పెట్టి నా కొడుకు. ఆపుకోలేకపోయానమ్మా సాయంకాలం వరకు, నీకు చెప్దామని వచ్చాను నీకు బావగారికి, ఏడి మా వాడు అంటాడు స్నేహితుణ్ణి. ఏం తనున్నాడా బిల్డింగ్లో, తను ఎక్కాడా కారు, తను అనుభవించాడా సుఖం, తన కొడుకు అనుభవిస్తే తాను అనుభవించినట్టే. ఇది తండ్రి ప్రేమ. రాముడు తను అనుభవించాలని కోరుకోట, తన రాజ్యంలో ఉన్న వాళ్ళు అనుభవిస్తే తాను అనుభవించాలనుకుంటాట. రాముడు ఎప్పుడు బాధపడతాట? భృశం భవతి దుఃఖితః. వచ్చిన కష్టం పోవచ్చుట ప్రజలకి, కానీ రాముడు మాత్రం ఆ కష్టం మరిచిపోయి బాధపడ్డం ఆపట్ట. ఇది తల్లికుండే లక్షణం. అప్పలాచార్య స్వామి వారు ఒక అందమైన ఆఖ్యానం రాశారు, అంతకన్నా గొప్ప ఉదాహరణ నాకు దొరకల. అందుకే ఎప్పుడు ఎక్కడ ఉపన్యాసం చెప్పినా నేను దాన్నే వాడతాను, దాన్ని దాటను. ఒక తల్లి ఒక చంటి పిల్లవాడిని దగ్గర పెట్టుకుని కూర్చుంది. పిల్లవాడు పాకుతూ పాకుతూ వెళ్ళి పక్కనున్న నూతిలో పడిపోయాడు. తల్లి అయ్యో బాబోయ్ అని కేకలేసింది, ఎవరితోనో మాట్లాడుతూ ఉండిపోయింది. చుట్టుపక్కల వారు వచ్చారు, ఆ పిల్లవాడిని పైకి తీశారు. పైకి తీసిన తర్వాత సంతోషంగా పిల్లవాడిని ముద్దు పెట్టుకుంది, ఆనందించింది, ఏడిచింది. నాన్న నేను చూడలేదురా, చూసావా ఆవిడతో మాట్లాడుతూ ఉండిపోయాను, నా అదృష్టం రా నాన్న, నువ్వు బతికేవరా, లేకపోతే నేను చచ్చిపోదునురా తండ్రి, నువ్వు పడిపోయావురా నూతిలో, నా అశ్రద్ధరా నాన్న అని ఏడుస్తుంది. వాడు పెరిగి పెద్దవాడయ్యాడు, చాలా గొప్పవాడైపోయాడు. ఏదో రామాయణ ప్రవచనం జరుగుతోంది, ఆవిడ కూడా పెద్దదైపోయింది, వచ్చి కూర్చుంది. వీడు చంటితనంలో ఉండగా ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఈ పిల్లవాడు పాకుతూ వెళ్ళి నూతిలో పడిపోయాడో ఆవిడ కూడా రామాయణ ప్రసంగానికి వచ్చింది. ఇద్దరూ కలుసుకున్నారు. మీరు ఫలానా కదా అంటే మీరు ఫలానా కదా అనుకున్నారు. ఇద్దరూ బయటికి వెళ్ళడంలో ఆ కొడుకు కారు అట్టుకొచ్చి తలుపు తీసి పెద్ద విమానం అంత కారు, అమ్మ రావే కారెక్కు అన్నాడు.
ఈ పిల్లాడే కదమ్మా ఇప్పుడు నూతిలో పడిపోయినవాడు మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే అంది ఈ పక్కింటి ఆవిడ. అంటే ఆ పిల్లవాడు నవ్వుకున్నాడు, అవును నేనేనండి అప్పుడు నూతిలో పడిపోయింది, బాగున్నారా నాన్నగారు, మీరెక్కడ ఉంటున్నారు, రండి దింపేస్తాను మిమ్మల్ని కూడా అలా మీ ఇంటి దగ్గర అన్నాడు. ఇద్దరు లోపలికెక్కి కూర్చున్నారు, వీడు కారు నడుపుతున్నాడు. అప్పుడు నూతిలో పడిపోయిన పిల్లాడు ఇప్పుడు కారు నడుపుతున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడని అమ్మ ఊరుకుంటుందా? అమ్మ అప్పుడు నూతిలో పడిపోయాడు కానమ్మా పిల్లాడు, నా అదృష్టం కొద్దీ బతికాడు, కానీ ఆ రోజున ఎంత నిర్లక్ష్యంగా నీతో మాట్లాడుతూ ఉండిపోయానమ్మా, పిల్లాడు నూతిలో పడిపోయిన అదృష్టం బతికాడు, వాడేనమ్మా వీడు అని అప్పుడెప్పుడో పిల్లాడికి వచ్చిన కష్టానికి ఇప్పుడు ఏడుస్తుంది. నాకు ఈ శ్లోకం ఎప్పుడు జ్ఞాపకం వచ్చిందో తెలుసా అండి? ఓ రోజున విశాఖపట్నం వెడదామని సామర్లకోటలో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాను. కూర్చుంటే ప్యాసింజర్ వచ్చింది ముందు, చాలా ప్యాక్డ్గా ఉంది ట్రైన్. ఒక తల్లి ఎవరో పల్లెటూరు నుంచి వచ్చింది, చాలా అమాయకురాలు, 4-5 బిడ్డలతో కలిసి వచ్చింది. భర్త వచ్చాడు, బావగారు వచ్చారు. పాపం వీళ్ళందరూ కలిసి ఎక్కుతుండడంలో భర్త బావగారు వెనక పెట్టి ఎక్కారు. ఎక్కే అన్నారు వీడిని. తల్లి కదా ముందు బిడ్డల్ని ఎక్కించింది, రైలు కదిలిపోయింది, తను ఎక్కలేకపోయింది. ఎక్కలేకపోవడంలో గభాలన పిల్లలు 2-3 దూకేశారు బయటికి, ఒక్క పిల్లాడు పెట్టిలోకి వెళ్ళిపోయాడు. ఈ వెనకాతలు ఎక్కిన భర్త బావగారు కిందకి దిగిపోయారు. దిగిపోతే ఆ పిల్లాడు ఉండిపోయాడు, రైలు వెళ్ళిపోతుంది. ఇంకా నిజంగా ఆవిడ ఏడిచిందండి, ప్లాట్ఫామ్ మీద పడి ఆ రైలు వెంట పరిగెత్తలేదు, పిల్లాడు రైల్లో వెళ్ళిపోతున్నాడు. నిజంగా మహాప్రభో ఇప్పటికీ నాకు జ్ఞాపకం వస్తే ఎంత బాధ కలుగుతుందో. ప్లాట్ఫామ్ మీద దొల్లేస్తుంటే దున్నపోతా అలా ఎలా ఎక్కించావే అని భర్త వచ్చి కొడుతున్నాడు పక్క. ఓ పక్క ఆయన కొడుతున్నాడు, ఓ పక్కన ఇవిడు ఏడుస్తోంది రంకెలేసి గుండెలు బాదుకుంటూ. ఇది విన్నవాడు ఏ మహానుభావుడు చూశాడో చైన్ లాగి రైలు ఆపేశాడు. సామర్లకోట అవుటర్లోకి వెళ్ళిన తర్వాత పిల్లాన్ని దింపేశారు, వాడు పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. ఈ కొట్టిన భర్త పరిగెత్తుకుంటూ ఎదురెళ్ళి ఆ పిల్లాన్ని తీసుకొచ్చాడు. ఇంత కొట్టినాడు భర్త అన్నది మర్చిపోయింది. ఈ పిల్లాడు ముందు ఎక్కేశాడని వాడిని నిందించడం మానేసింది. ఒంటి మీద పమిట బట్ట సరిగ్గా ఉన్నాయో కూడా చూసుకోవట్లేదు. ఆ ఏడవడంలో దొల్లడంలో చీర కుర్చీళ్ళు కూడా ఊడిపోయాయి. లోపలున్న లంగాతో నిలబడిపోయింది ఆవిడ. అంటే మరోలా అనుకోకండి అమ్మలు, ఇక్కడ ఉన్నవాళ్ళు నేను ఒక సంఘటన చెప్పడానికి చెప్తున్నానంతే. ఆ చంటి పిల్లాన్ని ఆ పిల్లాన్ని ఎత్తేసుకుని హత్తేసుకుని, నాన్న నేను బతికాను రా నాన్న, నువ్వు రైల్లో వెళ్ళిపోతే నేను ఏమైపోతును రా నాన్న, నువ్వు బతికావు రా అని ఏడు చేస్తోంది. వాడు వచ్చేసాడు కదా, ఏడుపు ఆపవచ్చు కదా. భృశం భవతి దుఃఖిత, ఇది అమ్మ గుండె. అమ్మ పట్ల అమర్యాదగా ప్రవర్తించడం ఎంత ప్రమాదకరమో మీరు ఆలోచించండి. రాశీభూతమైన వాత్సల్యం అమ్మ ఎన్ని దోషాల్ని క్షమించగలుగుతుంది. అందుకే ఇదయా రాముడంటే. ఎన్ని అపరాధములు మేం చేసినా మాకు కష్టాలు వస్తే మా కష్టాలు గట్టెక్కిపోవచ్చు, కానీ మా కష్టాల్ని తలుచుకొని భృశం భవతి దుఃఖిత, రాముడు బాధపడుతూనే ఉంటాడు. నేను రాజుగా ఉండగా నాడు నా ప్రజలు ఫలానా కష్టం పడ్డారని. ఏమయ్యా మాకు అటువంటి రాజు అక్కర్లా, ఇప్పుడు చెప్పు దశరథ, నువ్వు అడిగావని మేము అడిగామా? మాకు ఇలాంటి వాడు రాజు కావాలని అడిగామా? ఇన్ని కళ్యాణ గుణములు ఉన్నాయి రాముడి దగ్గర, మాకు అక్కర్లా రాముడు రాజుగా, అందుకని పట్టాభిషేకం చేయి, యవరాజ్యమి, మేము సంతోషిస్తాం. రాముడి గొప్పతనం ఏమిటో తెలుసా? బలం ఆరోగ్యం ఆయుశ్చ రామస్యా విదితత్వనః దేవాసుర మనుష్యేషు గంధర్వోరగేషు చ అశంసతే జనః సర్వో రాష్ట్రే పురవరే తథా అభ్యంతరస్య బాహ్యస్య పౌరజాన పదో జనః. రాముడి యొక్క గొప్పతనం ఏమిటంటే, ఏమీ తెలియనటువంటి జానపదులు, ఆడవాళ్ళు, ఆయనకి స్నేహితులు, స్నేహితులు కానివాళ్ళు, పరిచయం ఉన్నవాళ్ళు, పరిచయం లేని వాళ్ళు ప్రతిరోజు ఉదయం పూజామందిరం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసేటప్పుడు ఏం నమస్కారం చేస్తారో తెలుసా దశరథ? మా రాముడికి ఆరోగ్యం ఆయుర్దాయం ఇయ్యేం స్వామి, ఆ రాముడు ఉంటే మమ్మల్ని అందరినీ రక్షిస్తాడు, మా రాముడు ఆరోగ్యంగా ఉండాలి, మా రాముడు సంతోషంగా ఉండాలి అని ఏమీ తెలియని స్త్రీలు, జానపదులు, పిల్లలు, పెద్దలు, స్నేహితులు, ఏమీ కాని వాళ్ళు అందరూ నమస్కారం చేస్తారయ్యా. ఇదయ్యా నీ గొప్ప. నువ్వు నీ కొడుకు గురించి పూజ చేయించడం గొప్ప కాదయా. రాజ్యంలో ఉన్న వారందరూ స్త్రీబాల సహితంగా రాముడి యొక్క వృద్ధిని కోరుకుంటారు. ఇది రాముడంటే. అటువంటి రాముడు రాజుగా ఉండాలని మేము కోరుకోమా దశరథ? అందుకని మాకు రాముడు దశరథుడుగా కావాలని అడిగారు. అడిగితే ఎంత సంతోషపడిపోయాడంటే, తప్పకుండా రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తాను. చైత్ర శ్రీమాన్నయం మాస పుణ్య పుష్పిత కానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం. ఇది చైత్రమాసం, పరమ పవిత్రమైనటువంటి మాసం.
అరణ్యాలన్నింటిలోనూ చెట్లు పుష్పించి శోభించి ఉంటాయి. ఇంత పరమపావనమైన కాలం కనుక రాముడికి తప్పకుండా పట్టాభిషేకం చేస్తాను. త్రేతాయుగంలో వారాలు ఉండేవి కావు, ఆదివారం, సోమవారం, మంగళవారం అని. పుష్యమీ నక్షత్రంతో కలిసి ఉన్నప్పుడు చంద్రుడు పట్టాభిషేకం చేస్తాను. అందుకని ముందు నక్షత్రంతో చంద్రుడు ఉన్నాడు. పుష్యమీ నక్షత్రంతో అభిషేకం చేస్తానని వెంటనే ప్రకటించాడు. ప్రకటించి ఆ సుమంత్రుణ్ణి పిలిచాడు. పిలిచి నువ్వు వెళ్ళి రాముణ్ణి తీసుకురమ్మన్నాడు. వశిష్ఠుణ్ణి పిలిచాడు. పట్టాభిషేకం చెయ్యడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ మహానుభావ వశిష్ఠాను పూర్తి చెయ్యి అన్నాడు. అనేసరికి సువర్ణాదీని రత్నాని బలీన్ సర్వౌషధీరపి శుక్లమాల్యాంశ్చ లాజాంశ్చ పృథక్చ మధుర సర్పిషి ఆహతాని చ వాసాంసి రథం సర్వాయుధాన్యపి చతురంగ బలం చైవ గజంచ శుభలక్షణం చామర వ్యజనే శ్వేతే ధ్వజం చత్రంచ పాండురం శతంచ శాత కుంభానాం అగ్నివర్చసాం హిరణ్య శృంగం వృషభం సమగ్రం వ్యాఘ్రచర్మ చ ఉపస్థాయత పాత్ర అగ్నిగారం మహీపతే. వశిష్ఠుడన్నాడు, అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరినీ పిలిచి మీరు ఇవన్నీ సిద్ధం చెయ్యండి. ఏవి? రత్నాల్ని సిద్ధం చెయ్యండి, తెల్లటి వస్త్రాల్ని సిద్ధం చేయండి, పేలాల్ని సిద్ధం చేయండి. పేలాలు శుభం కోరుతాయి. అందుకే మనకి చిన్నతనంలో, మా ఇంట్లో చిన్నతనంలో ఎప్పుడైనా మరమరాలు తింటే ఒప్పుకునేవారు కాదు. ఎప్పుడైనా చేతిలో పావలాయో 10 పైసలో ఉంటే మరమరాలు కొనమంటే కొనేవారు కాదు. మనకి సంప్రదాయంలో ఒక లక్షణం ఉంది. మీరు తెలిసి కానీ తెలియక కానీ ఇంట్లో మరమరాల్ని చల్లితే భూత ప్రేతాదులు వస్తాయి అవి తినడానికి. అందుకే ఒక్కొక్క వస్తువు వెళ్ళిపోతుంటే పేలాల్ని చల్లుతారు డబ్బులతో కలిపి. ఇది కూడా స్వరూపాన్ని పొందేసిందని. అందుకని ఇంట్లో చిన్నతనంలో మరమరాలు కొనిపెట్టేవారు కాదు. అందుకని దాని బదులు పేలాలు కొనేవారు. పేలాలు దేవతలకి ఆహ్వానం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఘంటానాదం చేస్తే దేవతలకి పిలుపు, బిందె చప్పుడు చేస్తే పితృదేవతలకి పిలుపు, బిందెలో చప్పుడు చేస్తే దయ్యాలకి భూతాలకి పిలుపు, కంసాన్ని చప్పుడు చేస్తే పితృదేవతలకి పిలుపు. అందుకే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన క్రియాకలాపం చేస్తున్నప్పుడు ఒక్కొక్క చప్పుడు చేయిస్తుంటారు. శంఖానాదం చేస్తే విజయానికి పిలుపు. పేలాలు ఇంట్లో చల్లినా, పేలాలు తిన్నా, పేలాలు ఇంట్లో చేతుల్లో పట్టుకున్నా, ఇంట్లో పేలాలు ఉన్నా దేవతలు సంతోషపడతారు. అందుకే పేలాలు నైవేద్యం పెట్టినా, పేలాలు బెల్లం ముక్క నైవేద్యం పెట్టినా, పేలాలు చేత్తో పట్టుకుని తింటున్నా, ఇంట్లో పిల్లలు పేలాలు తింటూ అక్కడ ఇక్కడ పడేసినా దానివల్ల ఇల్లు వృద్ధిలోకి వస్తుంది. అందుకని మహానుభావుడు వశిష్ఠుడు అన్నాడు, లాజాంశ్చ, ఆ పేలాలు తీసుకురండి. చతురంగ బలాలు సిద్ధం చెయ్యండి. ఏనుగుని, మంచి ఏనుగును ఒకదాన్ని సిద్ధం చేయండి. తెల్లటి గొడుగు సిద్ధం చెయ్యండి. చామరం సిద్ధం చెయ్యండి. ఆ తరువాత అగ్నిహోత్రంలా విరిసిపోయేటటువంటి 100 కుంభములను సిద్ధం చెయ్యండి. బంగారపు తొడుగులున్నటువంటి కొమ్ములున్నటువంటి ఎద్దు సిద్ధం చెయ్యండి. ఎక్కడా తెగిపోనటువంటి పూర్తిగా ఉన్న పులి చర్మాన్ని సిద్ధం చెయ్యండి. ఆ తరువాత వీటన్నింటినీ తీసుకెళ్లి దశరథ మహారాజు గారి యొక్క అగ్నిగృహంలో పెట్టండి. ఆయన అగ్నిహోత్రం చేస్తాడు అక్కడ. అందుకని అగ్నిగృహంలో పెట్టండి. రేపటి రోజున రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరుగుతుంది. ద్వారాలన్నింటినీ తోరణాలతో అలంకారం చెయ్యండి. గంధం కలిపినటువంటి నీళ్లతో గడపల్ని కడగండి. ఇంట్లో శుభకార్యాలు జరిగితే ఎలా ప్రవర్తించాలో మనకి నేర్పింది రామాయణం. గంధం కలిపినటువంటి నీళ్లతో గడపల్ని కడగండి. ధూపం వెయ్యండి. ఆ తరువాత పాలు అన్నంలో కలిపి, పాలు పెరుగు అన్నముతో కలిపి ఉన్నటువంటి వాటిని బ్రాహ్మణులకు పెట్టండి. వాటిని సిద్ధం చేయండి. పాలు పెరుగు కలిసినటువంటి అన్నాన్ని తినడం దేవతలకి ప్రీతికరమైనటువంటి విషయం. అందుకని బ్రాహ్మణుల్ని పిలిచి స్వస్తివాచనం చేయిస్తాం. ఆ తర్వాత ప్రతి ఇంటి మీద పతాకాలు ఎగరేయండి. ఆ తరువాత ఎక్కడ చూసినా కూడా నాటకాలు వేసేటటువంటి వాళ్ళని, పాటలు పాడగలిగినటువంటి వాళ్ళని సిద్ధం చెయ్యండి. వేశ్యలు అలంకారం చేసుకుని రావాలి. వాళ్ళు రాజాంతఃపురంలో 2వ కక్ష వరకే వచ్చి అక్కడ నిరీక్షించాలి. దేవాలయాలన్నింటిలో ప్రత్యేక పూజలు చేయించండి, అభిషేకాలు చేయించండి. పొడుగైనటువంటి కత్తులు పెట్టుకున్నటువంటి వీరులు వచ్చి సిద్ధంగా ఉండాలి. ఆలయాలలో నివేదన చేయడానికి మళ్ళీ వేరే ఆ మహానైవేద్యానికి ఏర్పాట్లు చెయ్యండి. ఇవన్నీ చేసి సిద్ధం చెయ్యండి. రేపు రామచంద్రమూర్తికి అభిషేకం జరుగుతుంది అని చెప్పారు. చెప్పిన తరువాత దశరథ మహారాజు గారు చూశారు, సంతోషించారు. ఆ సభలోనే కూర్చుని ఒక్కసారి సుమంత్రుణ్ణి పిలిచి నువ్వు వెళ్ళి రామచంద్రమూర్తిని సభకి తీసుకురమ్మన్నారు. వెళ్ళారు. సుమంత్రుడు వెళ్ళి, మహానుభావా, నిన్ను దశరథ మహారాజు గారు పిలుస్తున్నారు, సభకి విజయం చెయ్యమన్నారు.
ఆయన ఒక ఉత్తమమైనటువంటి రథం ఎక్కారు. వెనక అంజలి ఘటించి సుమంత్రుడు నిలబడ్డాడు. రథం దిగారు. ఆ పైకి ఎక్కి దశరథ మహారాజు గారు కూర్చున్నటువంటి సభలోకి రామచంద్రమూర్తి ప్రవేశించారు. ప్రవేశించి చిత్రం చూడండి, రామవర్మాహంభో ప్రతి అభివాదయే అని రాజులైతే చిట్ట చివర వర్మ పెట్టుకుంటారు, బ్రాహ్మణులైతే శర్మ పెట్టుకుంటారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య ప్రవర చెప్తారు. చెప్పి తండ్రి గారి యొక్క పాదముల వంక చూసి నేను రామవర్మనొచ్చాను అని చెప్పి చెవులు పట్టుకుని ఆయన పాదములకు శిరస్సు తగిలేటట్టుగా నమస్కారం చేశాట రామచంద్రమూర్తి. చూశాట దశరథ మహారాజు గారు రాముడి వంక. ఈ గుణాల వల్ల కదా రామా నేను కట్టుబడిపోయాను, ప్రజలందరూ సంతోషిస్తారు, నువ్వు రోజు రోజుకి వృద్ధిలోకి వచ్చినా నా పాదములు కనపడగానే వంగి నమస్కారం చేస్తావు, ఇంత పితృభక్తి కలిగినటువంటి వాడివే కాబట్టే రామా నాకింత ప్రీతి అనుకున్నట్ట. దశరథ మహారాజు గారి మనస్సులో కలిగిన భావం ఏమిటో ఎంత సున్నితంగా ఎంత అందంగా వాల్మీకి మహర్షి చెప్తారో చూడండి. తండ్రి గారు పెద్దవాడైపోయాడు, 65 ఏళ్ళు వచ్చేసాయి, పంచె కట్టుకుంటాడు. పంచె కట్టుకుని లాల్చీ వేసుకుని ఉత్తరీయం వేసుకుని దేవాలయాల చుట్టూ తిరగడం అలవాటు చేసేసుకున్నాడు అనుకోండి. కొడుకు ఇన్షర్ట్ చేసుకునేటప్పుడు తను పూర్వాశ్రమంలో ఇన్షర్ట్ చేసుకునేటప్పుడు ఎలా చేసుకున్నాడో అలా ఇన్షర్ట్ చేసుకుని కొద్దిగా దాన్ని ఇలా ఇలా పైకి లాక్కుంటూ బెల్ట్ పెట్టుకుంటూ ఆ బెల్ట్ సర్దుకోవడం కూడా అచ్చు తనలా సర్దుకుంటూ ఆ క్రాప్ సర్దుకుంటూ కొడుకు వస్తున్నాడు అనుకోండి పైకి. తండ్రి చూసి ఏమంటాడు, అద్దంలో నా ప్రతిబింబాన్ని చూసినట్టుంది, నేను కూడా వాడి వయస్సులో ఉన్నప్పుడు అలాగే ఇన్షర్ట్ చేసి అలాగే బెల్ట్ సర్దుకుని అలాగే క్రాప్ సర్దుకునేవాడిని, వీడికి అన్నీ నా పోలికలే అని ఆత్మావై పుత్రనామాసి అని తన కొడుకు తనలా ప్రవర్తిస్తుంటే తన జీవితం ఇంకా పొడిగింపబడినట్టు తండ్రి సంతోషపడిపోతాడు. ఆనాడు తండ్రి చేసే పని ఏమిటో తెలుసా అండి, ఈ ఐశ్వర్యము మహదైశ్వర్యము అంది శాస్త్రం. లేచి ఆగలేక గట్టిగా కొడుకుని కౌగిలించుకుంటాడు. పుత్రగాత్ర పరిష్వంగము అన్నారు దాన్ని. తనకి తన కొడుక్కి అభేదాన్ని చూసి నేను మళ్ళీ యవ్వనంలోకి వచ్చినట్టుందని ఆ కొడుకుని గట్టిగా కౌగిలించుకుంటే ఆ కొడుకు యొక్క అంగములన్నీ తండ్రికి తగులుతుంటే ఎంత ఆనందపడిపోయి కన్నుల నీరు పెట్టుకుంటాట. అందులో గుణములు కలిగిన కొడుకైతే ఎలా ఉంటుంది? అందుకని వాల్మీకి మహర్షి అంటారు, తం పశ్యమానో నృపతి స్తుశోష ప్రియమాత్మజం అలంకృత మివాత్మాన మా దర్శ తల సంస్థితం. అక్కడ చూసినటువంటి వాడికి ఎలా ఉందిట, అద్దంలో యవ్వనంలో ఉండగా తను ఎదురుగుండా నిలబడి తన ప్రతిబింబం చూసుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించిందిట రాముణ్ణి చూస్తే. రాముణ్ణి చూసన్నాడు, రామా నీకు పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను. ఎందుచేత అంటే 2 కారణములున్నాయి, ఈ 2 కారణముల చేత నీకు పట్టాభిషేకం చేస్తున్నాను. దశరథుడు ఎంత ధర్మంగా మాట్లాడతాడో చూడండి. జ్యేష్ఠాయామసి మే పత్న్యాం సదృశాం సదృశస్సుతః ఉత్పన్నస్తం గుణశ్రేష్టో మమ రామాత్మజ ప్రియ. నువ్వు ఒకటి నా పెద్ద భార్య, నా యొక్క శీలమును తెలుసుకున్నది, గొప్ప ధర్మము కలిగినది, నిరంతరము నన్ను అనువర్తించేది అయినటువంటి కౌసల్య యొక్క పెద్ద కుమారుడివి. 2 నువ్వు గొప్ప గుణములు కలిగిన వాడివి. పెద్ద భార్య యొక్క పెద్ద కుమారుడివైనా నీకు గుణములు లేకపోతే ఏమో, కానీ నీకు గుణములున్నాయి. అందుకని పుష్యమీ నక్షత్రంలో అభిషేకం చేద్దాం అనుకుంటున్నాను. రామా ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో, నీకున్న వినయ సంపత్తికి నేనేమీ చెప్పక్కర్లేదు, కానీ ఈ వినయం ఉన్నవాడివి కాబట్టి ఒక మాట చెప్తున్నాను. భూయో వినయమాస్థాయ భవనిత్యం జితేంద్రియ కామక్రోధ సముత్థాని త్యజేధా వ్యసనానిచ. రామా 2 రకములైన వ్యసనములుంటాయి ప్రపంచంలో. రాజు అయిన తర్వాత ఇవి విజృంభిస్తాయి. ఇప్పుడు నువ్వు జితేంద్రియుడవు, నీకటువంటి వ్యసనాలు లేవు, కానీ తండ్రి చెప్పిన మాటని గౌరవించేవాడివి కాబట్టి చెప్తున్నాను. విననివాడివైతే నీకు చెప్పడం ఎందుకు? రామా ఈ 2 వ్యసనాలు దగ్గరికి రాకుండా చూసుకో. కామము చేత 10 వ్యసనములు వస్తాయి, క్రోధము చేత 8 వ్యసనములు వస్తాయి. మనుస్మృతిలో చెప్పారు ఆ వ్యసనాలు. కామముంటే వచ్చేటటువంటి 10 వ్యసనాలు ఏమిటో తెలుసా అండి? నిష్కారణంగా వేటాడదామన్న బుద్ధి పుడుతుంది, జూతమాడదామన్న బుద్ధి పుడుతుంది, పగటిపూట నిద్రపోదామన్న అలవాటు వస్తుంది, పరదోషములకి సంబంధించినటువంటి విశేషాలన్నీ ఎప్పుడూ కూర్చుని ఇంకోళ్ళ దగ్గర విందామని అనిపిస్తుంది, పగటిపూట అని కూడా చూడకుండా స్త్రీతో సంభోగిద్దామనిపిస్తుంది, దానితో పాటుగా మద్యము మొదలైనవి తాగుదాం అనిపిస్తుంది. పగలు లేదు రాత్రి లేదు, అసలు తాగకూడదు,
కానీ తాగాలనిపిస్తుంది. నృత్యము పగటిపూట కూడా చూద్దామనిపిస్తుంది, గీతములను విందామనిపిస్తుంది. ఇవాళ టీవీలు పెట్టుకుని పగటిపూట చూడడం, ఇవాళ టీవీలు పెట్టుకుని టేప్ రికార్డర్లు పెట్టుకుని పగటిపూట పాటలు వినడం, ఇవన్నీ కూడా కామ సంబంధమైనటువంటి దోషములే. ఎందుచేత పగటిపూట ఇవేవీ చెయ్యడానికి వీల్లేదు. పగటిపూట సమయాన్ని ఎలా గడపాలో కూడా మనుస్మృతి చెప్పింది. అందుచేత వాటితో పాటుగా ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా నిష్కారణంగా ఉత్తినే అలా రోడ్ల మీదకి వెళ్ళి కాసేపు తిరిగొద్దామని ఊళ్ళో తిరుగుతుంటాడు. ఒక్కొక్కడు ఇంట్లో ఉండడు. ఎక్కడ ఉంటాడు? మార్కెట్ సెంటర్లో నిలబడ్డమో, సినిమా హాల్ ముందు నిలబడ్డమో. ఆయన ఎక్కడుంటారండి అని మీరు అడిగారు అనుకోండి, వాడి ఇంట్లో వాడు ఉండడు, వాడు ఫలానా చోట ఉంటాడని చెప్తారు. అది ఒక లోపం, కామ సంబంధమైనటువంటి లోపం. అక్కడుండి ఏం చేస్తుంటాడు? ఏమీ చేయడు. లోక సంబంధమైన విషయాలన్నీ అక్కడ పారాయణం చేస్తుంటాడు కూర్చుని. అందుకని అదిగో అలాంటివన్నీ వస్తాయి. అందుకని కామ సంబంధమైన ఈ 10 దోషములు రానివ్వకు. క్రోధ సంబంధంగా 8 దోషాలు వస్తాయి. సాడీలు చెప్పాలనిపిస్తుంది. 2, సత్పురుషులైనటువంటి వాళ్ళ మీద క్రోధం వచ్చి వాళ్ళని నిర్బంధించాలనిపిస్తుంది. 3, కపటంగా ఒకరికి తెలియకుండా వేరొకరిని చంపాలనిపిస్తుంది. 4, ఇతరులు వృద్ధిలోకి వస్తే ఓర్వలేని తనం వస్తుంది. ఇంకొకళ్ళలో ఉన్న గుణాన్ని దోషంగా చెప్పాలనిపిస్తుంది. ఇతరుల ధనాన్ని అపహరించాలనిపిస్తుంది. వాక్కు యందు పారుష్యంతో, ఎప్పుడూ క్రోధంతో అవతల వారి మనస్సు బాధపడేటట్టు మాట్లాడాలనిపిస్తుంది. చేతిలో ఏదో ఒక ఆయుధం పట్టుకుని అవతల వాడిని నిష్కారణంగా శిక్షించాలనిపిస్తుంది. ఈ 8 క్రోధజనితమైన వ్యసనాలు. అందుచేత ఈ 8 దగ్గరికి రానివ్వకు. నీకు పుష్యమీ నక్షత్రంలో యవరాజ్య పట్టాభిషేకం చేస్తున్నాను, రామా నువ్వు బయలుదేరవచ్చు, వెళ్ళి ఉపవాసం చెయ్యి అన్నాడు. ఇవాళ ఉపవాసం అంటే ఏమిటో, అసలు ఉపవాసం అంటే ఏమిటో ఎంత తేడా ఉంటుందో మీరు చూద్దరు. కానీ అందుకని రాముడు బయలుదేరి వెళ్ళిపోయాడు. మంత్రులందరితో కలిసి మళ్ళీ అక్కడున్న జానపదుల్ని పౌరుల్ని వెళ్ళిపోమన్నాడు. ఒక్క రాజులున్నారు, మంత్రులున్నారు. వాళ్లతో అన్నాడు, మీరు ఇంకొకసారి ఆలోచించండి. నేను పెట్టిన ముహూర్తం, ఎందుకని తను పెట్టుకున్నాడు వశిష్ఠుడు పక్కనుండగా, పుష్యమీ నక్షత్రంలో యవరాజ్య అభిషేకం చేస్తానని. దశరథ మహారాజు గారి క్యారెక్టర్లో ఉన్న పెద్ద బలహీనత తొందరబాటు. పక్కన వశిష్ఠుడున్న అడగడు, నేను ఎప్పుడు చెయ్యను యవరాజ్య పట్టాభిషేకం అని. అప్పటికి తనకి తోచిందనుకోండి, ఎక్స్టెంపోర్. చూసారా, మన వాళ్ళు ఒక మాట అంటుంటారు, తలుచుకున్నప్పుడే తాత పెళ్ళి అంటుంటారు. అలా ఎప్పటికీ ఏదనిపిస్తే దాన్ని వెంటనే చేసేయాలనుకుంటాడు. అందుకని పుష్యమీ నక్షత్రంలో నేను అభిషేకం చేస్తానన్నాను, మీరు కూడా ఆలోచించారా, చెయ్యనా అన్నాడు. అప్పుడు అంటే వాళ్ళన్నారు తప్పకుండా చెయ్యి అన్నారు. అన్న తర్వాత వాళ్ళని కూడా పంపించేశాడు. పంపించేసి అంతఃపురంలోకి వెళ్ళాడు. వెళ్ళిపోయిన తర్వాత సుమంత్రుణ్ణి పిలిచాడు. మళ్ళీ వెళ్ళి రాముణ్ణి తీసుకురా అన్నాడు. ఇప్పుడు దశరథుడి హృదయం బయటపడుతుంది. ఇప్పుడు ఎవ్వరికీ తెలియని కూడని రహస్యాలు రాముడి దగ్గర మాట్లాడతాడు. సుమంత్రుడు మళ్ళీ వెళ్ళి, మీ నాన్నగారు ఎందుకో నిన్ను మళ్ళీ తీసుకురమ్మన్నాడు, రావడం రాకపోవడం నీ ఇష్టం అన్నాడు. ఎందుకని? ఇప్పుడే కదండి మాట్లాడాను, మా నాన్నగారితో మళ్ళీ రావడం ఏంటండి అని రాముడు అంటాడేమో అని. కానీ తండ్రి పిలుపు కన్నా గొప్పది రామచంద్రమూర్తికి ఇంకొకటి లేదు. ఇదిగో వస్తున్నానని రథం ఎక్కాడు, మళ్ళీ వెళ్ళాడు. తండ్రి గారు కూర్చునున్నాడు ఒక ఉన్నతాసనం మీద. సింహాసనం కాదది, ఎందుకంటే అంతఃపురంలో ఉన్నాడు. రాముడు మాత్రం వెళ్ళి కూర్చోడు, అది గొప్పతనం. దూరంగా నిలబడి నమస్కారం చేసి నిలబడ్డాడు. రామా వచ్చి కూర్చో అన్నాడు. అంటే వెళ్ళి కూర్చున్నాడు. అంత గౌరవం పీడాపోయేది. నాన్నగారు ఏదైనా చెప్దామని పిలిస్తే వెంటనే వచ్చి వింటే చాలు. ఇన్ని కొత్త కొత్త మాటలు వచ్చేసాయండి, అంత అక్కర్లేదు నాన్నగారండి. ఎక్కడో ఈ బీజాక్షరాలు, ఎక్కడో ఈ మహామంత్రాలు. నాన్నగారండి మీరు ఊరికే చాదస్తం పెట్టేసుకోకండి. నాన్నగారండి మీకేం తెలుసు, అంకుల్కి అన్నీ తెలుసు. తనని కన్నటువంటి తండ్రి ఆయన ప్రాజ్ఞత నీకు పనికి రాకుండా పోయింది. అంత చేసేయకండి నాన్నగారండి, మాకు అర్థమైందిలేండి. అబ్బా బుర్ర తినేస్తారా మా నాన్నగారు, ఎలా పడ్డావమ్మా ఈయంతో తల్లిని. ఇవి ఇవాళ మనందరికీ ప్రబోధకరమైనటువంటి గొప్ప గొప్ప విషయాలు. ప్రతి ఇంట్లో ఈ మాటలు. వృద్ధిలోకి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి కుటుంబాలు. రాముడు కనీసం తండ్రి చెప్పేదాకా కూర్చోడు, నిలబడతాడు. మళ్ళీ ఎందుకు పిలిచారు నాన్నగారు అని కూడా అడగడు. మళ్ళీ పిలిచారంటే ఏదో చెప్పడానికే, ఆ మాట నేను అడగడం ఎందుకు, నిలబడతాడంతే. రామా ఇలా వచ్చి కూర్చో అన్నారు. కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత దశరథుడు అంటాడు, ఎంత గమ్మత్తుగా మాట్లాడతాడో చూడండి. రామా వృద్ధోస్మి దీర్ఘాయు భుక్తా భోగా మయేప్సిత అన్నవద్భి శతుక్రతై
స్తధేష్టం భూరి దక్షిణై అనుభూతాని చేష్టాని మయా వీర సుఖాన్యపి దేవర్షి పితృ విప్రాణ అనుడో అనుడోస్మి తథాత్మన. తర్వాత నాకు అపి చాద్యా శుభాన్ రామ స్వప్నే పశ్యామి దారుణాన్ సవిర్ఘాతా దివోల్కాచ పతతీహ మహాస్వన. రామ, నేను జీవితంలో అనుభవించని సుఖం లేదు, అన్ని సుఖాలు అనుభవించేశాను. ఈ శరీరం జర్జరీభూతం అయిపోయింది. 100 క్రతువులు చేశాను, పితృయజ్ఞం చేశాను, తండ్రి గారి రుణం తీర్చుకున్నాను, మీ బిడ్డలు పుట్టారు. నేను యజ్ఞయాగాది క్రతువులు చేశాను, దేవతల రుణం తీర్చుకున్నాను. ఋషులకు బ్రాహ్మణులకి గొప్ప దానాలు చేశాను, ఋషి రుణం తీర్చుకున్నాను. స్వాధ్యాయం చేశాను, వేదం చదువుకున్నాను, పురాణాలు చదువుకున్నాను. అన్ని రుణాలు తీరిపోయాయి. ఈ శరీరం జర్జరీభూతం అయిపోయింది. అందుచేత రామ, నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను చెయ్యవలసిన పని అంటూ నాకేమైనా ఉంటే నీ పట్టాభిషేకం ఒకటి. ఎందుకు ఇంత తొందరపడుతున్నావు అని నువ్వు అడగచ్చు. నాకు పీడకలలు వస్తున్నాయి, పైగా పగటిపూట ఉల్కలు కింద పడుతున్నాయి, తోకచుక్కలు కనపడుతున్నాయి. అన్నిటిని మించి నా జన్మ నక్షత్రాన్ని ఇవాళ సూర్యుడు, కుజుడు, రాహువు అనేటటువంటి 3 పాపగ్రహములు ఆవరించి ఉన్నాయి. అందుచేత ప్రమాదం ముంచుకొచ్చేస్తోంది. ఈ శరీరం పెద్దదైపోయింది, ఇది పడిపోతుందని నేను బెంగ పెట్టుకోవట్లేదు రామ. కానీ ప్రజలు దిక్కులేని వారు కాకూడదు. నీకు తొందరగా పట్టాభిషేకం చేసేస్తాను. పుష్యమీ నక్షత్రంలో నీ అభిషేకం పూర్తయిపోతుంది. అందుకని ఎందుకు తొందరగా పట్టాభిషేకం చేస్తున్నానో తెలుసా? ఎంత గొంభనమైన మాట వాడేశాడో చూడండి. నత్యావదేవ మే చేతో న విముంచతి రాఘవ తావదేవాభిషించస్వ చలాహి ప్రాణినామ్మతి. ఒక ఆలోచన వచ్చింది నీకు పట్టాభిషేకం చెయ్యాలని, ఈ మనసు మారిపోకముందే పట్టాభిషేకం పూర్తయిపోని రామ. అయితే నీకొక్కటి చెప్తాను. విప్రోషితశ్చ భరతో యావదేవ పురాదిత తావదేవాభిషేకస్తే ప్రాప్తకాలో తతో మమ. భరతుడు చాలా మంచివాడు. దూరంగా యుధాజిత్తు వాళ్ళ మేనమామ గారి దగ్గర ఉన్నాడు. భరతుడు రాకముందు నీ పట్టాభిషేకం పూర్తయిపోవాలి రామ. భరతుడు రాకముందు పట్టాభిషేకం అయిపోవాలంటున్నానని భరతుడు నీకు పట్టాభిషేకం జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాడు అనుకుంటున్నావేమో. అతను ధర్మాత్ముడు, శిక్షింపబడిన బుద్ధి కలవాడు, నిన్ను అనువర్తించేటటువంటి స్వభావం ఉన్నవాడు, చాలా మంచివాడు. కానీ రామ, నేను ఒక్క మాట చెప్తాను. కింటు చిత్తం మనుష్యాణ మనిత్యమితి మే మతి సతాంతు ధర్మ నిత్యానాం కృతా శోభిచ రాఘవ. అందుచేత నాకొక్క అనుమానం ఉంది. ఎంత ధర్మమునందు బుద్ధి ఉన్నటువంటి పెద్దలైనా, ఎంత సాధు పురుషులైనా మనస్సు మారుతుంటుంది ఒక్కొక్కసారి. రామా, నేను ఎందుకు చెప్పాను? భరతుడు వాళ్ళ మేనమావ గారి ఇంటి నుంచి తిరిగొచ్చే లోపల ఎల్లుండి నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం పూర్తయిపోవాలి. అందుకని రామ, తొందరగా నీ పట్టాభిషేకం అయిపోతుంది. జనకుడికి, కేకయరాజుకి కూడా చెప్పను. ఇది దృష్టిలో పెట్టుకో. ఒక మంచి పని మొదలు పెట్టగానే విఘ్నాలు వస్తాయి. నీ స్నేహితులందరినీ కూడా అప్రమత్తులై ఉండమని చెప్పు. నువ్వు ఉపవాసంలోకి వెళ్ళి దేవతల్ని ప్రార్థన చేయి, సీతాసహితుడవై దర్భాసనం మీద పడుకో అన్నాడు. ఎందుకు చెప్పాడు ఈ మాట? కౌసల్యతో చాలా కాలం సంసారం చేశాక దశరథ మహారాజు గారికి బిడ్డలు పుట్టలేదు. అందుకని సుమిత్రం చేసుకున్నారు. బిడ్డలు పుట్టలేదు. 60,000 సంవత్సరాలు వచ్చాక కైకమ్మని చేసుకోవాలనుకున్నారు. కైకమ్మ మహాసౌందర్య రాశి, చాలా విద్యలు తెలుసు. ఆ కైకమ్మని చేసుకోవాలనుకుంటే కేకయరాజు గారు అన్నాడు, నువ్వు మహావృద్ధుడివి కదా, నీకు బిడ్డనిస్తాం. ఎందుచేత? మంచి యవ్వనంలో ఉంది మా అమ్మాయి, అయినా నువ్వు ధర్మాత్ముడివి, గొప్ప రాజ్యానికి రాజువి, అందుకని ఇస్తాను. కానీ నాకు మాట కావాలన్నాడు కేకయరాజు. ఏమిటి అన్నాడు దశరథుడు. ఒకవేళ నా కుమార్తెకి బిడ్డలు పుడితే ఆ బిడ్డడికి నువ్వు పట్టాభిషేకం చెయ్యాలి అన్నాడు. దశరథుడు అనుకున్నాడు, కౌసల్యకి బిడ్డలు లేక కదా సుమిత్రం చేసుకున్నాను, సుమిత్రకి బిడ్డలు లేక కదా కైకమ్మని చేసుకున్నాను. నిజంగా కైకమ్మకి బిడ్డలు పుడితే అంతకన్నా ఆనందకరమైన విషయమే ఉంది. ఆ బిడ్డకే పట్టాభిషేకం చేస్తాను. ఇప్పుడు వచ్చిన నష్టమే ఉంది. తప్పకుండా కైకమ్మకి పుట్టిన సంతానానికి పట్టాభిషేకం చేస్తానని మాట ఇచ్చాడు. ఇచ్చి వెనక్కి వచ్చాడు. ఇప్పుడు 4 కుమారులు జన్మించారు. పెద్ద కుమారుడైన రామచంద్రమూర్తి సకల గుణాభిరాముడు. సకల గుణాభిరాముడైన రాముడికి రాజ్యం ఇవ్వకుండా భరతుడికి రాజ్యం ఇవ్వలేడు ఇవాళ. అందుకని ఇవాళ భరతుడికి రాజ్యం ఇస్తాను రామా అని తన నోటితో అనలేడు, అని తాను బ్రతకలేడు. అలాగని తాను మాట తప్పితే సత్యం తప్పినవాడు అవుతాడు. అందుకని తప్పుకోవడానికి ధర్మాన్ని పట్టుకున్నాడు. సత్యం వదిలాడు, ధర్మం పట్టుకున్నాడు. పెద్ద కొడుకు కాబట్టి రాముడికి రాజ్యం ఇవ్వచ్చు. అందుకని ఏమన్నాడు,
కౌసల్య పెద్ద భార్య పెద్ద కుమారుడివి, విశేషించి గుణవంతుడివి, నీకు పట్టాభిషేకం చేయడం ధర్మం, అందుకు చేస్తానన్నాడు. ఇది భరతుడు వస్తే యుధాజిత్తుకి తెలిసినా కేకయరాజుకి తెలిసినా నువ్వు ఇక్ష్వాకు వంశంలో ఉండి సత్యం తప్పుతున్నావంటారు. వియ్యంకుడైనా జనక మహారాజు గారు వస్తే పోనీ రాముడి తరపున తీర్పు చెప్పడం. జనకుడు పెద్దవాడు, మహాజ్ఞాని, తన అల్లుడిని దృష్టిలో పెట్టుకుని అదేమిటయా పెద్దవాడికి పట్టాభిషేకం చెయ్యొచ్చు అనడు జనకుడు. ఎందుకనడు? ఆయన జ్ఞాని. తప్పయ్యా, సత్యం తప్పకూడదు, భరతుడికే పట్టాభిషేకం చెయ్యి అంటాడు. అందుకని కాలం లేదని చెప్పేస్తాను, వేళ లేదని చెప్పేస్తాను, ఎల్లుండి పట్టాభిషేకం చేసేస్తాను. అటు జనకుణ్ణి పిలవను, ఇటు కేకయరాజుని పిలవను. భరతుణ్ణి పిలిస్తే ఇంత అర్జెంటుగా భరతుడు ఎందుకని అడిగితే మళ్ళీ వాళ్ళకి తెలుస్తుంది, అందుకని అసలు భరతుడిని పిలవను. అసలు భరతుడికి కూడా ఇది తెలియకూడదు, ఎవ్వరికీ తెలియకూడదు. అందుకని భరతుడు లేకుండా ఈ పట్టాభిషేకం అయిపోవాలి. రామా నువ్వు జాగ్రత్త పడన్నాడు. ఇంత గుట్టు తన కడుపులో పెట్టుకుని చెప్పకుండా చెప్పాడు. చెప్పి రాముడికి పట్టాభిషేకం చేయడానికి సిద్ధపడి ఉపవాసం చేయమన్నాడు. ఉపవాసం అంటే ఏం చేశాడో తెలుసా అండి? రాముడు వశిష్ఠుడిని పిలిచి వెళ్ళి ఉపవాసం చేయించమన్నాడు. ఆయన వెళ్ళి మంత్రపూరితమైన ఉపవాసం ఏమిటో చెప్పాడు. వశిష్ఠుడు అక్కడికి వెడితే చెయ్యిచ్చి దింపాడు, నమస్కారం చేశాడు, కూర్చోపెట్టాడు, ఉపదేశం చేసేసి ఎలా చెయ్యాలో ఉపవాసం మహానుభావుడు మంత్రపూరిత ఉపవాసాన్ని చెప్పి రథం ఎక్కి వశిష్ఠుడు వెళ్ళిపోయాడు. ఏమిటో తెలుసా అండి ఆయన చేసిన ఉపవాసం? ఇవాళ రేపు తెలియక చాలా మంది చేస్తున్న ఉపవాసములు కావు. అది కృతక దరిద్రమును అనుభవించుట. అలా చెయ్యకూడదు ఉపవాసం. అలా చేస్తే కలిసి రాదు. ఏది ఉపవాసం అంటే? తన స్నేహితులందరితో సంతోషించి స్నేహితులందరూ వెళ్ళి కౌసల్యకి చెప్పారు రాముడికి పట్టాభిషేకం చేస్తున్నారని. ఆభరణములు ఇచ్చి కౌసల్య శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తూ కూర్చుంది. సుమిత్ర, సీతమ్మ, లక్ష్మణుడు అక్కడ చేరారు. రాముడు వెళ్ళి కౌసల్యకి చెప్పాడు, అమ్మా నాకు పట్టాభిషేకం చేస్తున్నారని. కౌగిలించుకుని సంతోషించి ఆనంద భాష్మములు కార్చి శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేసి, ఏ నక్షత్రంలో పుట్టావో రామాయణ, ఇన్ని గుణములతో నీ తండ్రిని సంతోషపెట్టావు, యవరాజ్య పట్టాభిషిక్తుడు అవుతున్నావు. నేను కౌసల్యనైనందుకు, జ్యేష్ఠ భార్యనైనందుకు కృతార్థురాలనయ్యానంది కౌసల్య. ఇంత సంతోషించాడు. లక్ష్మణ, నేను యవరాజ్య పట్టాభిషేకం చేసుకుంటే నీకు యవరాజ్య పట్టాభిషేకం జరిగినట్టే, అన్ని సుఖాలు అనుభవించన్నాడు. వచ్చి స్నేహితులందరినీ పంపించిన తరువాత స్నానం చేసి పూజాగృహంలో ప్రవేశించి హవిస్సుని తల మీద పెట్టుకుని తీసుకొచ్చి శ్రీ మహావిష్ణువుకి హవిస్సులు ఇచ్చారు. అగ్నిలో ఇచ్చి మిగిలిపోయినటువంటి హవిస్సుని తాను తిన్నాడు. ఇవాళ చాలా మంది దృష్టిలో అన్నం మానేయడం ఉపవాసం. అది ఉపవాసం కాదు, అశనము. నువ్వు ఒక జన్మలో వేరొకరికి పెట్టలేదు కనుక ఈ జన్మలో తినక దరిద్రం అనుభవిస్తున్నావు. కడుపు నిండా తినేస్తే కన్ను పడిపోతుంది కాబట్టి కన్ను పడిపోనంత సాత్వికమైన పదార్థం శరీరం నిలబడడానికి కావలసినంత ఈశ్వరానుగ్రహంగా తిని ఆ ఓపికతో శరీరం అద్యంకులకి ఇది ధర్మ సాధనం కాబట్టి భగవదారాధనం చెయ్యడం ఉపవాసము. అంటే సమీపమునందు, వసి అంటే నివసించుట, ఈశ్వరుని గుణముల యందు తాను మునుక వేయుట. అందుకని ఈశ్వరారాధన చేసి ఆ హవిస్సు తాను భుజించి దర్భలతో కూడిన చాప వేసుకుని ఆ చాప మీద సీతమ్మతో కలిసి ఇంద్రియ నిగ్రహవంతుడై భార్యతో కలిసి పూజామందిరంలో దర్భాసనం మీద నిద్రపోయాడు రాముడు. ఇంకొక జాము ఉందనగానే నిద్ర లేచాడు. నిద్ర లేచి అలంకృతం చేసి సంధ్యావందనం చేసి బ్రాహ్మణుల్ని పిలిచి అక్కడంతా కూడా స్వస్తివాచనం చేశాడు. పురమంతా సంతోషం, ఎక్కడ చూసినా ఆనందంతో ఉంది. దీనికి ఉపవాసం అని పేరు. ఇవాళ రేపు ఉపవాసం అంటే ఎంత భ్రష్టు పట్టిందంటే, ఒళ్ళు ఊగిపోతున్నా, ఒంటి నిండా షుగర్ ఉన్నా, అలా ఉండకరా చచ్చిపోతావని డాక్టర్ చెప్పినా భగవంతుడి పేరు చెప్పి తినకపోవడం పెద్ద సర్టిఫికెట్ అయిపోయింది. అది దరిద్రం అనుభవించుట. అలా చెయ్యడం కలిసి రాదు కూడా. అటువంటి ఉపవాసములు చెయ్యను కూడదు, అటువంటి ఉపవాసములను ప్రోత్సహించను కూడదు. అంటే నా ఉద్దేశం నవకాయ పిండి వంటలతో భోజనాలు చేయమని కాదు. సాత్వికమైన పదార్థం, పాలు పళ్ళు లాంటివి పుచ్చుకోవచ్చు, సాత్వికమైన పదార్థం తినచ్చు. ఈ శరీరాన్ని నిలబెట్టుకుని కడుపు నిండా తినమని కాదు, ఎంత తింటే శరీరం నిలబడుతుందో అంత తిని శరీరాన్ని నిలబెట్టుకోవాలి. వాడు నిజంగా ఉపవాసం చేసినవాడు. ఇవాళ ఉపవాసం అంటే వీడు కాడు ఉపవాసి, అన్నం మానేసిన వాడు ఉపవాసి. ఇలా తయారైంది ప్రపంచం. ఎంత చెప్పినా ఉపవాసం తలకెక్కదు. ఇలాంటి భ్రష్టమైనటువంటి ఆచారాలు దేశంలో వ్యాప్తమైపోతున్నాయి. రామాయణం చూపించింది ఉపవాసం చేయడం ఎలాగో కూడా. అందుకని రేపటి రోజున స్వామికి పట్టాభిషేకం జరగాలి. అయోధ్య పట్టణం అంతా పరమ సంతోషంతో ఉన్నది అని ఒక
అయోధ్యకాండ దగ్గర దగ్గరగా 174 సర్గలో 150 సర్గలో ఉంది. 7 రోజుల్లో పూర్తి అయిపోవాలి. మంగళంతో మొదలెట్టి మంగళం దగ్గరికి వెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఆపకూడదు. అయోధ్యకాండ వెళ్తున్న దగ్గర నుంచి ఏమైపోతుందంటే ఇంకా దశరథుడు బాధపడ్డం ఇంకా రేపటి రోజున మందర ప్రారంభం అవుతుంది. ఎంత గొప్ప గొప్ప కుటుంబాల్లో, ఎంత శాంతి ఉన్న కుటుంబాల్లో, ఎంత ధర్మం ఉన్న కుటుంబాల్లో సాడీలు చెప్పే వాళ్ళని దగ్గర చేరతీస్తే ఎంతంత ప్రమాదాలు వస్తాయో, ఎవరి దగ్గరికి చాడీ చెప్పేవాళ్ళు చేరుతారో, కౌసల్యా సుమిత్రల దగ్గరికి ఎందుకు చేరలేదో మందర, ఎందుకు మందర మాటలు అలా ప్రసరించాయో, రామాయణంలో దాని రహస్యం ఏమిటో, దాని పర్యవసానం ఎలా ఉంటుందో, అయోధ్యకాండ ఎలా చూపిస్తుందో, దశరథ కైక పాత్రలకున్న విశ్లేషణ ఏమిటో రేపటి రోజున ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. అందుచేత మనం ఒక మంచి నిర్ణయం పెట్టుకున్నాం కాబట్టి కొద్దిగా నేను ఒక 5-10 నిమిషాలు తీసుకుంటే నన్ను మన్నించండి. వీడు ఎందుకు ఇలా మమ్మల్ని హింసించేస్తున్నాడు అనుకోకండి. అందుచేత దాన్ని పూర్తి చేయడానికి ఒక 5-10 నిమిషాలు తీసుకోవలసి వస్తే సహృదయులు మీరు. అందుచేత దాన్ని మీరు నన్ను అనుమతిస్తారు అని అనుకుంటూ ఒక్క 11 మాటలు స్వామి నామం చెప్పుకుని బయలుదేరదాం. శివుడు గౌరికి బోధ చేసిన చిన్మయము శ్రీరామనామము, సకల సద్గుణ నిలయమగు పరిపూర్ణతత్వమే శ్రీరామనామము. త్రిపుట మధ్యమునందు వెలిగే జ్ఞాన జ్యోతియే శ్రీరామనామము. బంధరహిత విముక్తి పదమగు మూల మంత్రము శ్రీరామనామము. బ్రహ్మపుత్రక రాజ్య వీణాపక్షమైనది శ్రీరామనామము. భక్తితో ప్రహ్లాదుడడిగిన వరము నొసగెను శ్రీరామనామము. నీలమేఘ శ్యామలము నిర్మలము శ్రీరామనామము. ఎందు చూచిన ఏకమై తా వెలయుచున్నది శ్రీరామనామము. రామతత్వము నెరుగు వారికి ముక్తి తత్వము శ్రీరామనామము. వేదవాక్య ప్రమాణములచే అలరుచున్నది శ్రీరామనామము. రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీరామనామము. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.